మోస్ట్‌లీ మన ఫార్మ్ క్రియేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమొస్తుందంటే అది డేటా టేబుల్. సో, మేజర్‌గా మీరు ఈ సేల్స్ ఫోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఐదర్ ఒకటి మీరు లిస్ట్ ఆఫ్ రికార్డ్స్‌ని చూస్తున్నారు. అండ్ దెన్ ఆ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్‌ని సెలక్షన్ చేసినప్పుడు డేటా ఓపెనింగ్ కోసం ఆ డేటా చూపించడానికి ఫార్మ్స్ అనేవి చూస్తున్నారు. సో, ఈ 2 టేబుల్స్ ఆర్ ఈ 2 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిందైతే చేసేద్దాం. ఇవాళ మాత్రం డేటా టేబుల్ దీంట్లో కూడా డేటా రిట్రీవల్ ఉంటుంది. దీంట్లో కూడా డేటా ఎడిటింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా కాంప్లెక్స్ సినారియోస్ మనం నేర్చుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ మనం నేర్చుకుంది ఏంటి అంటే డేటా క్రియేషన్ ఎన్ని టైప్స్‌లో చేయొచ్చని చూసాము. ఒకటి 2 డెకరేటర్స్ చూసాము. ఎట్ ఏపీఐ అండ్ వైర్ డెకరేటర్ అనేసి. ఇప్పుడు మనం ఇంకా రిమైనింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వెళ్ళిపోతాం. మోస్ట్‌లీ ఈ డేటా టేబుల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ డేటా టేబుల్ కాన్సెప్ట్‌తో మనం పేరెంట్ అండ్ లైక్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్ అనే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా మనకు ఫినిష్ అయిపోతుంది. అండ్ లైఫ్ సైకిల్ లుక్స్ అనేది ఒక్కటే ఉంటుంది. అది జస్ట్ థియరిటికల్ పార్ట్. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువ సినారియోలో ఉంటుంది. బట్ ఎనీవే డెకరేటర్స్‌లో 2 డెకరేటర్స్ కంప్లీట్ అయిపోయాయి. డేటా రిట్రీవల్ మనకు అపెక్స్‌ని యూజ్ చేసి ఎలా చేయాలో తెలుసుకున్నాము. నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది అండ్ పేరెంట్ అండ్ చైల్డ్ ఈ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి అండ్ లైఫ్ సైకిల్ లుక్స్. రైట్. ఇవన్నీ ఇప్పుడు మనము డేటా టేబుల్ ఏదైతే బిల్డ్ చేస్తామో దాంతోని మనకు కావాల్సింది క్లియర్‌గా అయిపోతుంది. సో, ఫస్ట్ థింగ్ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ లైబ్రరీ. మనమైతే ఇక్కడికెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో చాట్‌జీపీటీ. రైట్. సో, కాంపోనెంట్ లైబ్రరీ అయితే నేను ఓపెన్ చేసేసుకుంటున్నా. అండ్ యాస్ ఐ సెడ్ ఆల్రెడీ మనకు ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్‌లో లైక్ విచ్ మీన్స్ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ లోపల వైబ్ కోడింగ్ అయితే ఆప్షన్ వచ్చేసింది. అది మోస్ట్‌లీ మీకు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఈ గేర్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ డెవలపర్ కన్సోల్ ఉంది కదా! ఈ బిట్వీనే మీకు వైబ్ కోడింగ్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ కనిపించకపోవచ్చు. బట్ అయితే కనిపిస్తుంటుంది. సో, ఆ వైబ్ కోడింగ్ ఏదైతే ఉందో, ఆ వైబ్ కోడింగ్ క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీరు ఇంకా చాట్‌జీపీటీకెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఆర్గ్ లోపలనే అండ్ ఆ ఏఐ ఏజెంట్‌కి మీ ప్రాజెక్ట్ గురించి కూడా తెలిసుంటుంది. సో, అక్కడనే మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు. అండ్ ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఏఐ ఏజెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా రిలేటెడ్ ఏదైతే కోడ్ ఉందో, ఆ కోడ్‌ని జనరేట్ చేసి అండ్ డైరెక్ట్ ఫైల్‌లోనే చేస్తుంది. గుర్తుంచుకోండి డిఫరెన్స్ ఏంటంటే అది ఫైల్‌లో చేసేస్తుంది. ఇక్కడ మనము చాట్‌జీపీటీ మన కోడ్ ఇస్తే మనం ఆ కోడ్ తీసుకెళ్ళి ఆ కోడ్‌ని కాపీ పేస్ట్ చేసుకుంటాం. రైట్? బట్ ఇన్ కేస్ ఆఫ్ ఈ వైబ్ కోడింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ మీ ఫైల్‌లో కావాల్సిన చేంజెస్ అన్నిటిని చేస్తుందన్నమాట. అదే ఒక పెద్ద డిఫరెన్స్ అయిపోతుంది. రైట్? ఎనీవే ఈ వైబ్ కోడింగ్ ఇంప్లిమెంటేషన్స్ అయింది కాబట్టి ఇన్ కేస్ మీరు జాయిన్ అయినా సో, అక్కడ మీకు బెటర్‌గా ఉంటుంది. ఒక 1 మినిట్. యాహ్! సో, ఫస్ట్ అయితే మనం డేటా టేబుల్‌ని సెట్ చేసుకుందాం. సో, ఇక్కడికొచ్చేసి నేను డేటా టేబుల్‌ని సెట్ చేసేసుకుంటున్నా. వితౌట్ స్పేస్ ఉంటుంది. లైట్నింగ్‌లో నేను క్లిక్ చేశా. అండ్ మీరు చూడండి ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా! దీన్ని డేటా టేబుల్ అంటారనమాట. సో, ఐదర్ మనకు డేటా టేబుల్స్ ఉంటున్నాయి అండ్ బటన్ క్లిక్ చేయగానే ఫార్మ్స్ ఓపెన్ అవుతుంది. ఇది తప్ప ఇంకా ఎక్స్‌ట్రా మనకేం అవ్వట్లేదు. మనకు సేల్స్ ఫోర్స్ ఆర్క్‌లో. రైట్? సో, దాని రిలేటెడ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మనకి ఇక్కడనే ఉంది. సింపుల్‌గా డేటా టేబుల్ ఏదైతే ఉందో ఇది హెచ్‌టీఎంఎల్‌లో యాడ్ చేయాల్సిన కోడ్. నేను ఇది కాపీ చేసుకుంటున్నా. రైట్? కాపీ చేసి మన కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ కాంపోనెంట్‌లో ఈ కంప్లీట్ కోడ్ తీసేసుకుందాం. టేబుల్‌నయితే యాడ్ చేసేసా. ఫైన్. సో, వన్స్ టేబుల్ యాడ్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి కీ ఫీల్డ్ అని ఒకటుంది. డేటా అని ఒకటుంది. కాలమ్ అని ఒకటుంది.
ఈ 2 ఏంటి? ఈ 2-3 ఇవి అట్రిబ్యూట్స్ అన్నమాట. ఈ డేటా టేబుల్ వర్క్ అవ్వాలి అంటే, ఈ డేటా టేబుల్‌లో డేటా కావాలి కదా! ఈ డేటా కావాలి అండ్ ఈ కాలమ్స్ కావాలి. సో, అవే మనం ఇప్పుడు ఇవ్వాల్సిన డేటా అన్నమాట అట్రిబ్యూట్స్. క్లియర్? సో, ఈ డేటా ఏదైతే ఉందో, ఈ డేటా మనం యాడ్ చేయాలి. ఈ కాలమ్స్ యాడ్ చేయాలి. దానికోసం మనం ఇక్కడికెళ్తే ఈ బేసిక్స్ జావాస్క్రిప్ట్ లోపల ఇక్కడ కనిపిస్తుంది. సో, ఫస్ట్ థింగ్ మీరు ఏదైతే టేబుల్ బిల్డ్ చేస్తున్నారో దాంట్లో ఏవో కొన్ని కాలమ్స్ కావాలని మీకొక రిక్వైర్మెంట్ వస్తుంది. రైట్? సో, మనమేం బిల్డ్ చేస్తున్నామంటే ఈ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్‌ని చూపించాలి అనుకుంటున్నాం. లెట్స్ కన్సిడర్. ఇది మనకున్న సినారియో. అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్‌ని ఈ డేటా టేబుల్ లోపల చూపించాలి అనుకుంటున్నాం. ఫార్మ్. అది మన అది మన బేసిక్‌గా కాంపోనెంట్. ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్. రైట్? ఇప్పుడు మనకు డేటా టేబుల్ కాపీ చేసాం. మనకేదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ కూడా ఒకసారి కాపీ చేసుకుందాం. సో, నేనైతే ఈ కాలమ్‌ని కాపీ చేశా. దెన్ జావాస్క్రిప్ట్‌లోకెళ్తున్నా. జావాస్క్రిప్ట్‌లో కూడా కావాల్సిన కోడ్ అంతా రిమూవ్ చేసేసుకుంటున్నా. ఒక షోటోస్ తప్ప రిమైనింగ్ అంతా. ఫైన్. సో, మోస్ట్‌లీ ఇక్కడ చూడండి. ఈ కాలమ్స్ ఏదైతే ఉందో మనకు టేబుల్‌లో ఏవైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్సే ఇది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటారని మీకు చెప్పాను. అండ్ ఇదేదైతే ఉందో ఇది అర్రే. సో, బేసిక్‌గా అర్రే అనేది లిస్ట్. అపెక్స్‌లో లిస్ట్ ఎలా అయితే ఉందో దాన్ని జావాస్క్రిప్ట్‌లోకొచ్చేసరికి అర్రే అంటున్నాం. ఫైన్. సో, దీంట్లో ఎలా స్టోర్ అవుతుంది డేటా? లేబుల్ అని ఒకటుంది. అండ్ ఫీల్డ్ నేమ్, లేబుల్, వెబ్‌సైట్, ఫోన్ నంబర్. బేసిక్‌గా ఈ లేబుల్ ఏదైతే ఉందో దీన్ని తీసేస్తా. మీకేవైతే కాలమ్స్ కావాలి అనుకుంటున్నారో ఆ కాలమ్స్ యాడ్ చేయండి. మేబీ లెట్స్ గో విత్ నేమ్, ఈమెయిల్ ఐడీ అండ్ ఐ థింక్ వెబ్‌సైట్ ఏం అవసరం లేదు. ఫోన్ నంబర్ మనకుంది కదా! లెట్స్ గో విత్ ఫోన్ నంబర్. బ్యాలెన్స్ ఏం అవసరం లేదు. క్లోజ్డ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 4 కాలమ్స్ ఆర్ ఎనఫ్ ఫర్ మీ. ఇంకా మీకు ఎక్స్‌ట్రా ఏమైనా కావాలి అనుకుంటే ఆ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా యాడ్ చేయండి ఈ కాలమ్ సెక్షన్‌లో. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేసి మీరు కాలమ్స్ అనే ఒక వేరియబుల్ క్రియేషన్ చేసుకొని ఈక్వల్స్ టు ఈ కాలమ్స్ యాడ్ చేయండి. దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టుకున్నా పర్లేదు. బట్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఇక్కడనే యాడ్ చేసుకుంటాం. గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు డేటా ఎలా రిట్రీవల్ చేయాలి? అదే చాలా ఇంపార్టెంట్. మనం ఈ కాంపోనెంట్‌ని తీసుకెళ్ళి అకౌంట్ ఏదైతే మన స్క్రీన్ ఉందో, ఆ స్క్రీన్ లోపల యాడ్ చేయబోతున్నాం. సో, విచ్ మీన్స్ ఆ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కాంటాక్ట్స్ అన్ని మనకు కావాలి. రైట్? సో, మనకు అకౌంట్ రికార్డ్ ఐడీ అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ అకౌంట్ రికార్డ్ ఐడీని తీసుకెళ్ళి మనం కాంటాక్ట్స్‌ని రిట్రీవల్ చేసుకుందాం. ఇది మనకు కావాల్సిన డేటా రిట్రీవల్ ప్రాసెస్. సో, ఇప్పుడు ఈ అకౌంట్ ఐడీని మనం క్యాప్చర్ చేయాలి అంటే, దానికోసం రికార్డ్ ఐడీ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. అండ్ దానికి @API అనైతే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. రైట్? @API డెఫినైట్‌లీ డిక్లేర్ చేయాలి. బికాజ్ మనం పబ్లిక్‌గా, పబ్లిక్‌గా మనం ఆ వేరియబుల్స్‌ని అవైలబుల్ చేస్తున్నాం. అంతే అన్నమాట. గుర్తుంచుకోండి. @API అనేది ఆ వేరియబుల్స్‌ని ఏం చేస్తుంది? సింపుల్‌గా వాటెవర్ వేరియబుల్స్ మీరు డిక్లేర్ చేస్తున్నారో అవి పబ్లిక్ అవైలబుల్‌గా ఉంటాయి. అంటే విచ్ మీన్స్ ఈ కాంపోనెంట్‌లో కాకుండా వేరే కాంపోనెంట్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉండేలా అది చేస్తుంది అన్నమాట. అదొక్కటే డిఫరెన్స్. ఎలా అయితే మనకు యాక్సెస్ మోడిఫైయర్స్ దీంట్లో వచ్చాయో, దీంట్లో మనకు కావాల్సిన ఆహ్, ఇది ఐ థింక్ రైట్. మనకు కావాల్సిన అపెక్స్‌లో సారీ. సో, మనకు కావాల్సిన అపెక్స్ ఏదైతే ఉందో, ఆ అపెక్స్‌లో ఎలా అయితే యాక్సెస్ మోడిఫైయర్స్ పబ్లిక్, ప్రైవేట్, గ్లోబల్ ఉందో, ఎల్‌డబ్ల్యూఎస్‌లో కూడా మీరేవైనా వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసినప్పుడు, ఆ వేరియబుల్స్‌ని పబ్లిక్‌గా అవైలబుల్ చేయాలి అనుకున్నప్పుడు @API అయితే మనం యూజ్ చేసుకుంటామనమాట. ఇదొకటి ఒక వేరియబుల్. ఒక డెకరేటర్. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా మనం వైర్ డెకరేటర్ కూడా యూజ్ చేస్తాం. అండ్ ఈ సిట్యుయేషన్‌లో మనం వైర్ డెకరేటర్‌ని అయితే యూజ్ చేస్తాం. బికాజ్ టు రిట్రీవ్ ద డేటా. బట్ ఫస్ట్ థింగ్ మనం అపెక్స్ మెథడ్‌నయితే డిఫైన్ చేయాల్సుంటుంది. ఎందుకంటే అకౌంట్ ఐడీ యూజ్ చేసుకొని డేటా రిట్రీవల్ చేయాలి. అయితే మన దగ్గర యూఐ రికార్డ్ అడాప్టర్స్ ఉన్నాయి. రైట్? ఐ విల్ షో యూఐ రికార్డ్ ఏపీఐస్ ఉన్నాయి. వీటిలో గెట్ రికార్డ్, క్రియేట్ రికార్డ్, ఎడిట్ రికార్డ్ అండ్ దెన్ డిలీట్ రికార్డ్. ఇవన్నీ పెర్ఫార్మ్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ గెట్ రికార్డ్‌లో ఇక్కడ మీరు చూడండి. ఈ గెట్ రికార్డ్ ఉంది కదా! ఇదేం చేస్తుంది? డేటా రిట్రీవల్ చేస్తుంది. బట్ వాట్ ఇన్ కేస్ వాటెవర్ ఆ గెట్ రికార్డ్ మీరు పెర్ఫార్మ్ చేస్తున్నారో సింపుల్‌గా దానికి రికార్డ్ ఐడీ పాస్ చేయాల్సుంటుంది. సో, రికార్డ్ ఐడీ పాస్ చేస్తే ఆ రికార్డ్ డేటాని రిట్రీవల్ చేసిస్తుంది. బట్ మనకున్న సినారియోలో మనకు అకౌంట్ ఐడీ యాక్సెప్ట్ చేసి, ఆ అకౌంట్ అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్‌ని రిట్రీవల్ చేసి ఇవ్వాలి. సో, అలాంటప్పుడు ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వర్క్ అవుతుంది. సో, మనం అపెక్స్ మెథడ్ అయితే క్రియేషన్ చేయాల్సుంటుంది. సో, ఎనీవే నేను చాట్‌జీపీటీకొచ్చా. సో, ఐ హావ్ సినారియో
we need LWC component on account page. We should all related contacts in it. మనకున్న సినారియోని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మోస్ట్‌లీ నేను చాలా జనరలైజ్డ్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీరు ప్రాబ్లమ్ చాలా క్లియర్‌గా ఇవ్వండి. లైక్ మీ సినారియో ఏంటి? సో, బేసికల్లీ ఐ హావ్ ఎ సినారియో వేర్ ఐ వాంట్ ఎన్ LWC component. The requirement is this LWC component will be on account page. So, I just wanted to show or retrieve uh, like components or contacts in a data table అని ఇలా క్లియర్‌గా ఇస్తే బావుంటుంది. అలా అయితే మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. ఎనీవే ఇక్కడ మనకొక మెథడ్ అయితే ఇచ్చేసింది. సో, నేను కాపీ చేసుకుంటున్నా. లెట్స్ గో టు డెవలపర్ కన్సోల్. రైట్. ఎందుకంటే మనం అపెక్స్‌ని మేజర్‌గా మీరు అపెక్స్‌తోని వర్క్ చేస్తున్నప్పుడు నా సజెషన్ ఏంటి అంటే డెవలపర్ కన్సోల్‌లో డైరెక్ట్‌గా చేయండి. ఇక్కడ చేయడం కన్నా. ఎందుకంటే వీఎస్ కోడ్‌లో చేస్తే మళ్ళీ ఆ కోడ్‌ని పుష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇక్కడ డైరెక్ట్‌గా చేసేసుకోండి. వితౌట్ పుష్ ఏమి ఉండదు. సేవ్ చేస్తే సరిపోతుంది. సో, కోడ్ చూద్దాం. అగైన్ ఆరా ఎనేబుల్డ్ క్యాచబుల్ ట్రూ. సో, క్యాచబుల్ ట్రూ ఉంటే అది ఎందుకన్నట్టు వాటెవర్ మెథడ్ మనం క్రియేషన్ చేస్తున్నామో ఆ మెథడ్‌ని డేటా రిట్రీవల్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నామని. అంటే ఇక్కడ మనం ఏమి యాక్సెప్ట్ చేస్తున్నాం? అకౌంట్ ఐడీని యాక్సెప్ట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ దట్ అకౌంట్ ఐడీ కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ వాయిడ్ లేదు. వాయిడ్ ఉంటే ఆ మెథడ్ ఏం రిటర్న్ చేయట్లేదని. ఇక్కడ వాయిడ్ లేదు. దట్ మీన్స్ ఆ మెథడ్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, క్లిక్ ఆన్ కంట్రోల్ ఎస్. సో, మనకు కావాల్సింది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మెథడ్‌ని మనం ఇంపోర్ట్ చేయాలి కదా! సో, లెట్స్ గో టు LWC కాంపోనెంట్ అండ్ ఇంపోర్ట్ ఫ్రమ్ సేల్స్‌ఫోర్స్ అపెక్స్ రైట్. ఇక్కడ మీరు చూసుకోండి. నాకిక్కడ చాలా వరకు సజెషన్స్ వస్తున్నాయి. మీ దాంట్లో సజెషన్స్ రాకపోతే మీరు ఎవ్రీథింగ్ క్లియర్‌గా టైప్ చేయండి. అండ్ మీ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ వస్తుంది. ఫైన్. సో, మనము ఈ వాటెవర్ లైట్నింగ్ డేటా టేబుల్ కావాలో ఆ డేటా టేబుల్‌లో హెచ్‌టీఎంఎల్‌లో రావాల్సిన కోడ్‌ని యాడ్ చేసాం. ఇప్పుడు మనకేంటంటే కాలమ్స్ కోసము కాలమ్ వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు డేటా కావాలి కదా! ఆ డేటా మనము ఇప్పుడు పాస్ చేయాలి. ఇప్పుడు డేటా టేబుల్ లోపల చూపించాలి. ఆ డేటాని మనం ఇప్పుడు రిట్రీవల్ చేయాల్సి ఉంటుంది. సో, డేటా రిట్రీవల్ చేయాలి అంటే మనం వైర్ డెకరేటర్ యూజ్ చేయొచ్చు. అండ్ నిన్న మనం డేటా రిట్రీవల్‌కి అపెక్స్ మెథడ్ కూడా యూజ్ చేసాం. అపెక్స్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వైర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇన్ కేస్ ఏదైనా యూజర్ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాడు అండ్ బేస్డ్ ఆన్ దట్ యూజర్ యాక్షన్స్ మీరు ఈ డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మాత్రం మీరు వైర్ డెకరేటర్ యూజ్ చేయలేరు. ఎలాంటి యూజర్ యాక్షన్స్ మీద డిపెండెంట్ లేకపోయినప్పుడు డైరెక్ట్‌గా కాంపోనెంట్ లోడ్ అవ్వగానే డేటా రిట్రీవల్ అవ్వాలి అంటే మీరు వైర్ డెకరేటర్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. గుర్తుంచుకోండి. ఈ చిన్న చిన్న పాయింట్సే మీకు చాలా యూజ్ అవుతాయి. సో, వీటిని లైక్ ఇగ్నోర్ చేయకండి. అండ్ ఇక్కడ చూడండి ఇది వైర్ డెకరేటర్ రిలేటెడ్ కోడ్. సో, కాపీ అండ్ పేస్ట్. రిలేటెడ్ కాంటాక్ట్స్ యెస్. అకౌంట్ ఐడీ అనేది మనం డిక్లేర్ చేసిన అపెక్స్ మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో యుటిలైజ్ చేస్తున్న ఒక పారామీటర్. యాక్సెప్ట్ చేస్తున్న పారామీటర్. దానికి ఏం పాస్ చేస్తున్నాం? రికార్డ్ ఐడీ పాస్ చేస్తున్నాం. బికాస్ ఇన్ ద రికార్డ్ ఐడీ ఓన్లీ మనకు అకౌంట్ ఐడీ అయితే స్టోర్ అవుతుంది. అండ్ తర్వాత డేటా అండ్ ఎర్రర్ అనేసి ఉంటుంది. ఇన్ కేస్ డేటా ఉంటే మీరేం చేస్తున్నారు? వాటెవర్ ఆ కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం మనం. ఈ కాంటాక్ట్స్‌కి డేటా అసైన్ చేస్తున్నారు. అండ్ ఒకటి ఎర్రర్ కూడా ఉంది. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్‌ని డిఫైన్ చేసుకుంటున్నారు. క్లియర్? సో, డేటా రిట్రీవల్ వైర్ డెకరేటర్ యూజ్ చేసాం. అండ్ ఏపీఐ, వైర్ బోత్ ఆర్ ద డెకరేటర్స్. డేటా రిట్రీవల్ అయిపోయింది. అండ్ మనకు కావాల్సిన హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో హెచ్‌టీఎంఎల్ కూడా క్లియర్ అయింది. మనం ఒక్కటి కన్ఫర్మేషన్ ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ చూద్దాం. మనం ఏమేమి రిట్రీవల్ చేస్తున్నాం? నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ అండ్ టైటిల్. మేబీ లెట్స్ గో విత్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్. సో, ఇక్కడ వెబ్‌సైట్ నేమ్ తీసేస్తాం. కాలమ్స్ కావాల్సినయన్ని ఇచ్చేసా క్లియర్‌గా. అండ్ దెన్ ఇక్కడ డేటాకి డేటా పాస్ చేశా. అండ్ ఇక్కడ మీరు ఈ ఈక్వల్స్ టు తర్వాత ఉంది కదా! ఈ ఈక్వల్స్ టు తర్వాత ఉన్నప్పుడు ఏదైతే కర్లీ బ్రాకెట్స్ లోపల ఒకటి కనిపిస్తుందో ఇది వేరియబుల్. ఈ వేరియబుల్ లోపల కాంటాక్ట్స్ డేటా స్టోర్ అయింది. ఇక్కడ డేటా కాదు. ఇక్కడ మనం పాస్ చేయాల్సింది ఏంటంటే ఇది కాంటాక్ట్స్. ఎందుకంటే మన డేటా అంతా కాంటాక్ట్స్ లోనే స్టోర్ అయింది. సో, లెట్స్ యాడ్ కాంటాక్ట్స్. అండ్ నెక్స్ట్ కాలమ్స్ లోపల మనకు కావాల్సిన కాలమ్స్ యాడ్ అయ్యాయి కాబట్టి కాలమ్స్. ఇక్కడ కీ ఫీల్డ్ ఏంటి అంటే బేసిక్‌గా ఆ డేటా టేబుల్ లోడ్ అయినప్పుడు రైట్ మనకు డేటా టేబుల్ లోడ్ అవుతుంది.
లోడ్ అయిపోయినప్పుడు ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ రికార్డ్‌కి డిఫరెన్షియేషన్ క్రియేట్ అవ్వాలి కదా! ఈ డిఫరెన్షియేషన్ 1, 2, 3, 4 అని. సో, అందుకే ప్రతి ఒక్క రికార్డ్‌ని బేస్డ్ ఆన్ ద ఐడీ మనం డిఫరెన్షియేషన్ చేస్తామనమాట. అందుకే ఇక్కడ మనకు ఇక్కడ ఐడీని మనం పాస్ చేస్తున్నాం. అండ్ సేమ్ ఐడీని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం కీ ఫీల్డ్‌లో. క్లియర్? ఇది మనకు కావాల్సిన డేటా టేబుల్ రిలేటెడ్ బేసిక్ కోడ్. గుర్తుంచుకోండి. ఇది హెవీ కోడ్ కాదు. సింపుల్ ఒక రెగ్యులర్ డేటా టేబుల్. దాంట్లో కావాల్సిన కాలమ్స్‌ని, దాంట్లో కావాల్సిన డేటాని. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం డిప్లాయ్ చేసుకుందాం. సో, లెట్స్ గో టు అకౌంట్స్ అండ్ రన్. రిఫ్రెష్ చేసుకుంటే మోస్ట్‌లీ మనకు కావాల్సింది వర్క్ అవుతుంది. రిఫ్రెష్. డిప్లాయ్ అయితే అయిపోయింది. సో, నో ప్రాబ్లమ్. అండ్ సీ డేటా అయితే మనకి ఇక్కడ చూపించట్లేదు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. చూడండి నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు చెక్ బాక్స్‌లు వస్తున్నాయి. బట్ ఇక్కడ డేటా మాత్రం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ అకౌంట్ అండర్‌లో 3 కాంటాక్ట్స్ ఉన్నాయి. సో, డేటా ఉంది. బట్ ఎందుకో ఇక్కడ కనిపించట్లేదు. సంథింగ్ ఏదో మిస్ అయితుంది. అదేంటో మనం డీబగ్ చేసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ మనం కన్సోల్ చేసుకుందాం డేటా. ఓకే. 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 ఐ థింక్ మనము జేసన్ డాట్ స్ట్రింగిఫై చేయలేదనుకుంటున్నా. ఐ బిలీవ్ డాట్ స్ట్రింగిఫై. సో, జేసన్ డాట్ స్ట్రింగిఫై అంటే ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నేను డేటాని రైట్. సో, స్ట్రింగిఫై అంటే బేసిక్‌గా మనకు బ్యాకెండ్ నుంచి స్ట్రింగిఫికేషన్ అవసరం లేదు అని నా ఎక్స్‌పెక్టేషన్. బట్ లెట్స్ సీ మనకు డేటా ఎట్లొస్తుందో చూద్దాం. ఎందుకంటే డేటా కనిపించట్లేదు ఇక్కడ. పాయింట్ ఏంటంటే 3 రికార్డ్స్ ఉన్నాయని వచ్చింది తెలిసింది. బట్ ఆ 3 రికార్డ్స్ మాత్రం మనకు కనిపించట్లేదు. సీ సో, ఒకసారి సంథింగ్ ఏదో ఇష్యూ అయింది కాబట్టి మనం కన్సోల్‌లోకెళ్దాం. ఇక్కడ చూడండి కాంటాక్ట్స్‌లో అర్రే వచ్చింది. రైట్. రైట్. మనకు కావాల్సిన కాంటాక్ట్స్ 3 కాంటాక్ట్స్ వస్తున్నాయి. బట్ మనకిక్కడ ఈ టేబుల్ లోపల చూపించట్లేదు. సో, మేబీ సమ్ ఇష్యూ అయితే అయింది. అండ్ ఐ థింక్ మనకిక్కడ స్ట్రింగిఫికేషన్ రిక్వైర్డ్ లేదు. స్ట్రింగిఫికేషన్. ఫైన్. అండ్ దిస్ డాట్ కాంటాక్ట్స్ అండ్ ఈ కాంటాక్ట్స్‌నే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఫైన్. అండ్ ఐడీ, నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్. రైట్. నేమ్ ఫీల్డ్ నేమ్ డిఫరెన్స్ ఉంది. అందుకే అనుకుంటున్నా. నా ఒపీనియన్. ఇక్కడ చూస్తే మనకు నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ అండ్ ఇక్కడ మనకు స్మాల్ కేస్‌లో ఉంది. సో, అందుకే నేను దాన్ని చేంజెస్ చేసుకుంటున్నా. ఈ లేబుల్ అనేది ఇక్కడ ఎలా కనిపించాలి? అండ్ ఇక్కడ మీరు ఫీల్డ్ నేమ్ ఉంది కదా! ఇది మీకు డేటా ఎలా అయితే వస్తుందో దానికి మ్యాచ్ చేయండి. ఒకవేళ మ్యాచ్ చేయకపోతే మళ్ళీ మీకు సేమ్ థింగ్ డేటా కనిపించదు. సో, ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఇక్కడ నాకు డేటా ఎలా అయితే వచ్చిందో దానికి మ్యాచ్ చేశా. అదొకటి. డిప్లాయ్‌మెంట్ అవుతుంది. సక్సెస్‌ఫుల్లీ డిప్లాయిడ్. నో ప్రాబ్లమ్. రిఫ్రెష్. సీ డేటా అయితే మనకిప్పుడు కనిపిస్తుంది. సో, ప్రాబ్లమ్ ఫస్ట్ ఏమైంది అంటే, మనం ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కదా! అవి ఎగ్జాక్ట్‌గా మీకు ఎలా అయితే వస్తుందో ఇక్కడ, అలానే పాస్ చేయాల్సుంటుంది. మనం ఫస్ట్ స్మాల్ కీస్‌లో పాస్ చేసాం. అందుకే ఇక్కడ డేటా చూపించలేదు. ఎనీవే మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్‌నయితే ఒక లిస్ట్‌లో చూపించగలుగుతున్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్ డెకరేటర్ అండ్ అపెక్స్. దీన్ని మనం ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్‌లోకి తీసుకెళ్దాం. సో, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తా. ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా? ఐ థింక్ అలా ఉండాలి కదా! డాక్యుమెంటేషన్. మనం ఓపెన్ చేయాల్సింది డాక్యుమెంట్. సో, డాక్యుమెంటేషన్‌లో మనం చూసుకుందాం. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తుంటాయి. ఆ ప్రతి ఒక్క ఆప్షన్ అయితే మనం ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి సంథింగ్ ఆన్ రో సెలక్షన్ అనేసి ఒకటొచ్చింది. సో, ఆ ఆన్ రో సెలక్షన్ ఏంటో కూడా మనం చూసుకుందాం. మేనేజింగ్ సెలెక్టెడ్ రోస్, డేటా టేబుల్, కాలమ్స్.
ఓకే. ఇది సెలెక్టెడ్ డేటా కోసం. సో, బేసిక్‌గా మీరిక్కడ ఇది సెలక్షన్ చేశారు కదా! సెలక్షన్ చేసిన తర్వాత ఈ స్పెసిఫిక్ డేటాని మీరు ఇంకో దగ్గర ఎక్కడన్నా చూపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక బటన్ ఇచ్చేసి క్లిక్ చేయగానే ఈ డేటానే ఇంకో దగ్గర చూపించడం కోసమే అదనమాట. బట్ ఎనీవే మనకు ఆ రిక్వైర్మెంట్ లేదు. మనం ఇంకా వేరే చూసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే ఇక మనకొకటి యాక్షన్స్ అని యాడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డిలీట్ అండ్ ఎడిట్ ఈ 2 ఆప్షన్స్ మనం యాడ్ చేసుకుంటాం. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన డేటా టేబుల్ లోపల చూడండి. ఇది క్లిక్ చేయగానే కొన్ని డిలీట్, ఎడిట్ ఇవన్నీ వస్తున్నాయి కదా! మనం చేయాల్సింది కూడా ఇప్పుడు అలాంటిదే. ఎడిట్ అండ్ డిలీట్ చేద్దాం. ఈ ఎడిట్ అండ్ డిలీట్ టైమ్‌లో డిలీట్ అనేది చాలా ఈజీ. నో ప్రాబ్లమ్. బట్ ఎడిట్‌లోనే మనకేంటి అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్ అండ్ పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని మనం ఇన్వాల్వ్ చేసుకుందాం. మనకు యాక్షన్స్ కావాలి. సో, లుకింగ్ ఫర్ దట్ యాక్షన్స్. రైట్. ఇక్కడ చూడండి. యాక్షన్స్ ఉంది కదా! ఇది. ఆ యాక్షన్స్ రిలేటెడ్ కోడ్ ఎక్కడుంది అని చూస్తాను. ఫైన్. ఇక్కడనే యాడ్ చేసుకుందాం. నౌ లెట్స్ యాడ్ యాక్షన్స్ ఎడిట్ అండ్ డిలీట్. లెట్స్ యాడ్ యాక్షన్స్. ఫస్ట్ డిలీట్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఎడిట్ కూడా యాడ్ చేస్తే కోడ్ ఎక్కువైపోతుంది. మీకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో, ఫస్ట్ లెట్స్ గో విత్ ద డిలీట్ ఓన్లీ. సో, యాక్షన్స్ ఎలా యాడ్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే సెపరేట్‌గా ఒక మెథడ్ ఇచ్చింది. ఇది డిలీట్ చేయడానికి అనుకుంటే ఐ థింక్ యాహ్! ఇక్కడ డిలీట్ చేయడానికి ఒక మెథడ్ ఇచ్చింది. బట్ ఈ సినారియోలో నేను అపెక్స్ మెథడ్ అయితే యుటిలైజ్ చేయను. ఎందుకంటే మనకు ఇక్కడ యూఐ అడాప్టర్స్ ఉన్నాయి కదా! ఇక్కడ డిలీట్ కూడా మనకు అవైలబుల్‌గా ఉంటుంది. యాహ్! డిలీట్ రికార్డ్. అండ్ ఇక్కడ ఏంటి సింపుల్‌గా రికార్డ్ ఐడీ పాస్ చేస్తే సరిపోతుంది. అండ్ మన దగ్గర కాంటాక్ట్ రికార్డ్ ఐడీ ఉంది కదా! బికాజ్ ఎలాగో మనం డేటా రిట్రీవల్ చేస్తున్నాం. డేటా రిట్రీవల్ చేస్తున్నాం కాబట్టి ఆ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాని ఐడీ ఉంది. సో, నేను ఇక్కడ ఇదే యూజ్ చేసుకుంటా. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్ మీరు ఇలా అనలైజ్ చేయగలగాలి. అండ్ ఇదేదో 1 డే, 2 డేస్‌లో అయితే రాదు. మీరక్కడ మల్టిపుల్ సినారియోస్ ప్రాక్టీస్ చేసే సిట్యుయేషన్స్‌లో వస్తుందనమాట. అండ్ ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ ఇది ఈ డేటా టేబుల్ లోపల యాక్షన్ ఎలా యాడ్ చేసిందో చూసుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూడండి. యాక్షన్స్ అని ఒకటి సెపరేట్‌గా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ ఇక్కడ సంథింగ్ ఏదో ఇక్కడ ఇది ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ అయింది. ఈ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ యాడ్ అయింది. సో, మనం కూడా ఆ యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్‌ని అలానే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఈజీగా యాడ్ చేసి ఉంటున్నారు. చేస్తారు సేల్స్ ఒకసారి నేను రైట్. ఇక్కడ డైరెక్ట్‌గా ఇలా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ మన చార్ట్‌లో కొంచెం హెవీగా ఇచ్చింది. బట్ నేనేంటంటే ఈజీగా ఉండడం కోసం యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫీల్డ్ టెక్స్ట్, పబ్లిషింగ్ స్టేట్, ఫీల్డ్ నేమ్ అండ్ ఇది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం యాడ్ చేయొచ్చు. అండ్ చాట్‌జీపీటీ ఏం చేసిందంటే, ఇది ఒక దగ్గర యాడ్ చేసింది. అండ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసింది. డిఫరెన్స్ అదనమాట. ఇక్కడ చూడండి లేబుల్ డిలీట్ అని ఉంది కదా! ఇక్కడ ఈ లేబుల్ ఏదైతే ఉందో ఈ లేబుల్‌ని సెపరేట్‌గా యాడ్ చేసి అండ్ ఈ యాక్షన్స్‌ని ఆ రెండిటిని కలిపి కంబైన్ చేసింది. సో, ఎనీవే ఏదైనా మనకు సేమే ఉంది కాబట్టి యాక్షన్స్, యాక్షన్స్ అండ్ మనం యాడ్ చేయాల్సింది కాలమ్స్‌లో ఇది. సో, ఐల్ యాడ్ కాలమ్స్‌లో టైప్ యాక్షన్ అండ్ టైప్ అట్రిబ్యూట్స్ ఈక్వల్స్ టు రో యాక్షన్స్. రో యాక్షన్స్‌లో ఈ యాక్షన్ ఏదైతే ఉందో దానికి నేను పాస్ చేశా. ఇది సింటాక్స్ ఇలానే ఉంటుంది. అండ్ అగైన్ చేంజ్ అవ్వదు. గుర్తుంచుకోండి మనం చేసేది మీరు ఏ ప్రాజెక్ట్‌లోకెళ్ళినా సింటాక్స్‌లు ఇవి ఇలానే ఉంటాయి. ఓన్లీ మీకేం చేంజ్ అవుతుందంటే డేటా రిట్రీవల్ ఏదైతే చేసే ఆబ్జెక్ట్ ఉందో అది చేంజ్ అవుతుంది. లేదా ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి. అండ్ మీ దగ్గర ఉన్న అపెక్స్ మెథడ్స్ చేంజ్ అవుతుంటుంది తప్ప, ఇక్కడ మనం చేసే ప్రాసెస్ ఇలానే ఉంటుంది. ఇక్కడ డిలీట్ అని ఉంది. మేబీ మీరక్కడ సంథింగ్ ఎడిట్ అని పెట్టొచ్చు. ఇంకా వేరే ఏవైనా ఆప్షన్స్ పెట్టుండొచ్చు. అదొకటే డిఫరెన్స్ అయింది. సో, ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ కాలమ్స్‌లో యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ డిలీట్ బటన్ క్లిక్ చేయగానే మనం దాని రిలేటెడ్ ఒక లాజిక్ కూడా పెర్ఫార్మ్ చేయాలి కదా! సో, అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ఎనీవే మనం ఇక్కడ ఒకటి చూడాలి. ఇక్కడ ఉంది చూడండి. హ్యాండిల్ రో యాక్షన్స్ అని మనం ఇదొకటి యాడ్ చేద్దాం. హ్యాండిల్ రో యాక్షన్స్. ఇది హెచ్‌టీఎంఎల్‌లో యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే అక్కడ యాక్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి. హ్యాండిల్ రో యాక్షన్స్ అనేది. అండ్ ఈ ఫంక్షన్‌ని నేను ఇప్పుడు ఇక్కడ ఒకటి డిఫైన్ చేసుకుంటా. లెట్స్ డిఫైన్.
సో, యాస్ ఆఫ్ నౌ ఇవంతా తీసేస్తా. ఇది మనకు సజెస్ట్ చేసింది. బట్ ఐ విల్ రిమూవ్. సింపుల్‌గా నేనొకటి అలర్ట్ పెడుతున్నా. చూపించడం కోసం ఎలా వర్క్ అవుతుందనేసి. ఈ హ్యాండిల్ రో యాక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే, ఆ రికార్డ్ ఏదైతే ఉందో దానికి సైడ్‌కెళ్ళి మీరు ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేయగానే, ఇక్కడ ఈ డిలీట్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్‌లో మనము డిలీట్ లాజిక్ ఏం పెట్టలేదు. సింపుల్‌గా అలర్ట్ అని పెట్టాము. అండ్ అలర్ట్ ఏంటో కూడా నేను చూపిస్తా. ఇంకేమైనా మిస్ అయితున్నామా? యాహ్! డిలీట్ ఫంక్షనాలిటీ ఇంక మనం యాడ్ చేయలేదు. ఎనీవే యాడ్ చేద్దాం. బట్ ఫస్ట్ అయితే అసలు మనకు ఆ యాక్షన్స్ ఎలా కనిపిస్తున్నాయో చూసుకుందాం. ఫైన్. సో, ఇంకా యాక్షన్స్ లోడ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి మనకిక్కడ కాలమ్ రావాలి. స్టిల్ ఆ కాలమ్ ఇంకా రాలేదు. సేవ్, డిప్లాయ్ ఐ థింక్ అయిందా? మళ్ళీ ఒకసారి డిప్లాయ్ చేస్తున్నాం. ఎందుకంటే యాక్షన్స్ అనేవి కూడా ఒక సెపరేట్ కాలమ్‌లోనే మనకు కనిపిస్తుంటుంది. యాహ్! యెస్. ఇప్పుడు చూడండి యాక్షన్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఐ థింక్ యాహ్! డిలీట్ అనేదైతే ఉందో ఇదొక్కటే కనిపిస్తుంది. మనం ఇంకా ఎడిట్ ఆర్ వాటెవర్ యాక్షన్స్ మీరు పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారో అవి ఇక్కడ యాడ్ చేయొచ్చు. మోస్ట్‌లీ ఇక్కడ ఎడిట్ అండ్ డిలీటే ఉంటుంది. రైట్? సో, ఫస్ట్ థింగ్ డిలీట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఏమొచ్చింది? రో యాక్షన్ క్లిక్డ్ అని సంథింగ్ వచ్చింది. దీన్ని మనము అలర్ట్ అంటాము. గుర్తుంచుకోండి. అలర్ట్స్ అంటారు. బట్ సేల్స్ ఫోర్స్‌లో యూజ్ చేయరు అలర్ట్స్‌ని. డీబగ్గింగ్ టైమ్‌లో యూజ్ చేసుకోవచ్చు మీరు అలర్ట్స్‌ని. ఫైన్. సో, ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ డిలీట్ క్లిక్ చేయగానే ఇన్‌స్టెడ్ ఆఫ్ షోయింగ్ అలర్ట్ ఈ రికార్డ్ డిలీట్ అయిపోవాలి. డిలీట్ అయిపోవాలి అంటే, మనం ఈ డిలీట్ రికార్డ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకుందాం. సో, దీని రిలేటెడ్ మనకు లాజిక్ అండ్ కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో, ఫస్ట్ థింగ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి లెట్స్ కాపీ ఇంపోర్ట్ రైట్. అండ్ ఈవెన్ ఇక్కడ ఒకటి రిఫ్రెష్ అపెక్స్ అని ఒకటుంది. నేను అది కూడా కాపీ చేసుకుంటున్నా. నేను మీకు చూపిస్తా ఎందుకనేసి అది కూడా. అండ్ దెన్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇది మనకున్న ఫంక్షన్ కదా! సో, ఈవెన్ ఇక్కడ చూడండి వీళ్ళు అసింక్ యూజ్ చేశారు. అసింక్ అండ్ అవైట్ యూజ్ చేస్తున్నారు. సో, ఇది అండ్ ఇక్కడ మనకు డిలీట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ డిలీట్ ఫంక్షన్‌లో మనకిప్పుడు ఆ కాంటాక్ట్ ఐడీ కావాలి కదా! కాంటాక్ట్ ఐడీ ఎలా వస్తుందంటే మనకి ఈవెంట్ వస్తుంది. రైట్? మనకు బటన్ క్లిక్ చేసినా ఆర్ ఇన్‌పుట్ చేంజ్ అయినా ఇది కూడా ఆన్ క్లిక్ ఈవెంట్ లాంటిదే. మనకి ఇంతకుముందు బటన్ మీద ఆన్ క్లిక్ అని ఒకటుందా? రైట్? అండ్ ఇన్‌పుట్ ఫీల్డ్స్ మీద ఆన్ చేంజ్ అని ఒకటుంది. అవి ఇన్‌పుట్స్. సారీ అవి ఈవెంట్స్. సేమ్ అలానే ఈ డేటా టేబుల్ మీద మనకు ఆన్ రో యాక్షన్ అనేది కూడా ఒక ఈవెంటే. రైట్. సో, ఆ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు మనకు ఈవెంట్ అని ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది బేసిక్‌గా బ్రౌజర్ నుంచి మనకు అవైలబుల్‌గా ఉంటుంది. దీంట్లోనే మనకు కావాల్సిన రికార్డ్ ఐడీ అయితే అవైలబుల్‌గా ఉంది. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ డేటా సెట్ డాట్ రికార్డ్ ఐడీలో అవైలబుల్‌గా ఉంది అని సేల్స్ ఫోర్స్ వాళ్ళు చెప్తున్నారు. సో, మనం అదే యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఎక్స్‌ట్రా దీనికోసము రీసెట్ చేయాల్సింది ఏం లేదు. అది. ఫైన్. ఎనీవే మనకు రికార్డ్ ఐడీ వచ్చింది. రికార్డ్ ఐడీ వచ్చిన తర్వాత డిలీట్ చేసేయడమే డైరెక్ట్. ఏం ప్రాబ్లమ్ లేదు. సింపుల్‌గా ఇక్కడ చూడండి ట్రై క్యాచ్‌లో వాళ్ళు డిలీట్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ మనం కూడా ట్రై క్యాచ్‌లోనే డిలీట్ చేసేసుకుందాం. అండ్ క్యాచ్ ఎర్రర్ రైట్. అండ్ ఈ ఫంక్షన్‌ని మనం ఏం చేయాలి? అసింక్ చేయాల్సుంటుంది. ఎందుకు అసింక్ చేస్తున్నాం? వాటెవర్ ఫంక్షన్స్ మనం డేటాబేస్‌తోని ఇంటరాక్ట్ అవుతున్నామో, ఆ ప్రతి ఒక్క ఫంక్షన్ అసింక్రోనస్ అవుతుంది. దీన్ని మీరు 2 వేస్‌లో హ్యాండిల్ చేయొచ్చు. ఒకటి ప్రామిసెస్ యూజ్ చేయొచ్చు. ఒకటి అసింక్ అండ్ అవైట్ యూజ్ చేయొచ్చు. మనం ప్రీవియస్‌గా చాలా వరకు ప్రామిసెసే యూజ్ చేసాం. వన్ టైమ్ మాత్రమే అసింక్ అండ్ అవైట్ యూజ్ చేసాం. సో, ఇప్పుడు కూడా నేను అసింక్ అండ్ అవైటే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ అసింక్ ఇది ట్రై లోపల మనం డిలీట్ చేస్తున్నాం. రైట్. డిలీట్ అయిపోయిన తర్వాత దిస్ డాట్ హ్యాండిల్ షో టోస్ట్ ఈవెంట్ అండ్ దెన్ ఈ షో టోస్ట్ ఈవెంట్ ఎందుకు? ఆ రికార్డ్ డిలీట్ అయిందో లేదో తెలియాలి కదా! సో, దానికోసం మనం ఆల్రెడీ స్టార్టింగే మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్నాం. సో, మీరు కూడా మీ దగ్గర ఇలాంటి ఫంక్షన్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఫంక్షన్‌ని యూజ్ చేసుకోండి. ఇక్కడ నాకు 3 పారామీటర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఈ ఫంక్షన్. ఒకటి టైటిల్, మెసేజ్, వేరియంట్ అండ్ మోడ్. సో, ఇక్కడ నేను టైటిల్, మెసేజ్, వేరియంట్ అండ్ మోడ్ వాటెవర్ ఉన్నాయో అవిటిని. సో, మీరు కూడా మీరు మీ ఓన్ ఫంక్షన్‌ని డిఫైన్ చేసినప్పుడు ఏవైతే పాస్ చేస్తున్నారో వాటిని పాస్ చేసుకోండి. మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. ఇది కూడా సింటాక్స్.
అండ్ దిస్‌తోనే మనం ఇక్కడ చూడండి దిస్సే యూజ్ చేస్తున్నాం కీవర్డ్ ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి అంటే. రైట్. సో, సింపుల్‌గా హ్యాండిల్ రో యాక్షన్ ఏదైతే ఉందో అది కాల్ అవుతుంది. అది కాల్ అవ్వగానే డిలీట్ రికార్డ్ ఏదైతే ఉందో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇక్కడ రికార్డ్ ఐడీ ఏదైతే ఉందో రికార్డ్ ఐడీని పాస్ చేస్తున్నాం. ఎక్కడి దీని నుంచి వచ్చింది రికార్డ్ ఐడీ అంటే, మనం డేటా టేబుల్ లోపల చూపించినప్పుడు రికార్డ్ ఐడీని కూడా రిట్రీవల్ చేస్తున్నాం. చూడండి. ఐడీ కూడా మనకొస్తుంది. సో, ఆ ఐడీ మనకు అవైలబుల్‌గా ఉంది. అందుకే ఇక్కడ మనం డిలీట్ చేయగానే ఆ ఐడీ పాస్ అయిపోతుంది. అండ్ దెన్ ఆ అకౌంట్ కూడా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు రిఫ్రెష్ అపెక్స్ అనేది ఒకటి యూజ్ చేశారు. సో, మనం కూడా అది యూజ్ చేయాల్సింది. ఇది ఎందుకు యూజ్ చేయాలో చెప్తా. సపోజ్ ఇప్పుడు డిలీట్ చేశారు. డిలీట్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ రిఫ్రెష్ అవ్వాలి కదా! ఎందుకంటే రిఫ్రెష్ అవుతేనే న్యూ డేటా వస్తుంది. రైట్. సో, ఆ న్యూ డేటా రావాలి అంటే మనకు వైర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. వైర్ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? రికార్డ్ ఐడీ చేంజ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ రికార్డ్ ఐడీ ఎప్పుడు చేంజ్ అవుతుంది? మీరు పేజ్ రీలోడ్ చేసినప్పుడు లేదా ఇంకేదైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. బట్ ఏంటంటే మనం మేజర్‌గా పేజ్ రీలోడ్స్ అవ్వకూడదు, బ్రౌజింగ్ అవ్వకూడదు అని ఎల్‌డబ్ల్యూసీకొచ్చాం. పర్ఫార్మెన్స్ బావుంటుంది అనేసి. సో, పేజ్ రీలోడ్ అవ్వకూడదు. బట్ స్టిల్ మనకు డేటా చేంజ్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ వైర్ మెథడ్‌ని కాల్ చేయడానికి ఒకటి యూజ్ చేసుకుంటాం ఇక్కడ. అవైట్ రిఫ్రెష్ అపెక్స్ అని ఉంది కదా! ఇది. అండ్ ఇక్కడ రిఫ్రెష్ అపెక్స్ అనేది ఏంటి అంటే వాటెవర్ మీ వైర్ మెథడ్ ఉందో ఈ వైర్ మెథడ్‌ని అది కాల్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది. ఇది మీ వైర్ మెథడ్. సో, ఈ వైర్ మెథడ్‌ని అది కాల్ చేసుకుంటుంది. ఫైన్. సో, ఐ థింక్ థిస్ డాట్ వైర్డ్ ఈక్వల్ టు రిజల్ట్ పెట్టేసారు డైరెక్ట్‌గా. వీళ్ళు హ్యాండిల్ చేసిన సిట్యుయేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకిలా హ్యాండిల్ చేశారు? ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే మనము ఎర్రర్ అండ్ డేటాని సెపరేట్‌గా చేసాం. బట్ వీళ్ళేంటంటే ఈ ఫార్మాట్‌లో క్యాచ్ చేశారు. సో, మేబీ ఒకవేళ లెట్స్ ట్రై థిస్ వన్ యాస్ వెల్. ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి. మనం ఏం చేసామంటే ఈ వైడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా! ఇదొక మెథడ్ అనుకున్నాం. దీంట్లోనే ఈ డేటాని, ఎర్రర్‌ని మనం డైరెక్ట్‌గా ఎక్స్‌ట్రాక్షన్ చేసాం. ఇది డేటా ఎక్స్‌ట్రాక్షన్ ఆర్ ఆబ్జెక్ట్ ఎక్స్‌ట్రాక్షన్ అంటారు ఈ వేలో. సో, వాళ్ళేం చేశారంటే నేను ఇది కామెంట్ చేసి సో, వాళ్ళేం చేశారంటే ఫస్ట్ వైడ్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ వైడ్ రిజల్ట్‌ని ఒక వాట్ వి కాల్ ఐ థింక్ వైడ్ రిజల్ట్ అనేది ఇంతకుముందు ఏమైనా డిఫైన్ చేసారా? చూడండి. యెస్. సో, వైడ్ రిజల్ట్ అనేది ఒకటి డిఫైన్ చేసుకున్నారు. ఆ వైడ్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ వైడ్ రిజల్ట్ లోపలనే వాళ్ళకి కావాల్సిన ఆ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. అండ్ వైట్ షోయింగ్ ఎర్రర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్. ఓకే. ఓకే. గాట్ ఇట్. రైట్. వీళ్ళు చేసింది దీని లోపల చేశారు. దీని లోపల అదంతా పెర్ఫార్మ్ చేశారు. బట్ ఎనీవే మనం డైరెక్ట్‌గా కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ కాంటాక్ట్‌ని రిఫ్రెష్ చేయొచ్చు అనుకుంటున్నా. నా ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఇక్కడ చూసుకుంటే అకౌంట్స్‌లో వాళ్ళు డేటా స్టోర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు రిఫ్రెష్ చేసేది రిజల్ట్స్‌ని. సో, మనం కూడా ఆ రిజల్ట్స్ లాంటిది ఒకటి తీసుకొని సేమ్ ఆ రిజల్ట్‌ని ప్లే చేసుకుందాం సరిపోతుంది. రైట్. దే హావ్ యాక్సెప్టెడ్ యాస్ రిజల్ట్ అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లీట్ అబ్‌స్ట్రాక్షన్ ఇలా యాక్సెప్ట్ చేసి అండ్ దెన్ రిజల్ట్ డాట్ అండ్ రైట్. సో, ఒక్కొక్క డెవలపరు ఒక్కో ఫార్మాట్‌లో చేస్తారు. ఇప్పుడు నేను ఫాలో అయింది ఇలా డాక్యుమెంటేషన్‌లో ఎలా ఉందో అలా ఫాలో అయ్యా. బెస్ట్ థింగ్ ఏంటి అంటే చాట్‌జీపీటీ వాళ్ళు వీళ్ళు చెప్పి కాకుండా ఇది ఫాలో అవ్వడం చాలా బెస్ట్ థింగ్. ఫైన్. మనం ఇక్కడ ఇంకొకటి ఈ వైడ్ రిజల్ట్ అనేది ఒక కాంపోనెంట్ లైక్ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి. సో, లెట్స్ డిక్లేర్ వైడ్ రిజల్ట్. మీరు డిక్లేర్ చేసేటప్పుడు దానికి థిస్ అనే కీవర్డ్ అయితే రిక్వైర్మెంట్ లేదు. సీ రిఫ్రెష్ అపెక్స్ అయితే చేసేసుకున్నాం. అండ్ క్లిక్ ఆన్ డిప్లాయ్. ఇప్పుడు ఈ రిఫ్రెష్ అపెక్స్ అనేది రికార్డ్ డిలీట్ అవ్వగానే మనము టోస్ట్ ఏదైతే ఉందో టోస్ట్‌ని చూపిస్తున్నాం. టోస్ట్‌ని చూపించగానే వాటెవర్ మన దగ్గర వైర్ మెథడ్ ఉందో ఆ వైర్ మెథడ్‌ని రిఫ్రెష్ చేయడానికి రిఫ్రెష్ అపెక్స్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేసుకుంటున్నాం. అండ్ దీనివల్ల ఏంటంటే పేజ్ పెద్దగా రీలోడ్ అయినట్టు ఏం కనిపించదు. బట్ స్టిల్ డేటా రీలోడ్ అయితే మనకు అయిపోతుంది. ఫైన్. ఓకే. ఐ థింక్ మనం కన్సోల్స్ ఏమైనా యాడ్ చేసామా చూసుకుందాం. ఐ థింక్ కన్సోల్స్ ఏం యాడ్ చేయలేదు. ఒకసారి నేను ఇక్కడ ఒక కన్సోల్ యాడ్ చేసి మీకు చూపిస్తాను.
ఈవెంట్ ఏవి పెడుతున్నాను నేను ఇక్కడ. రైట్. అండ్ ఈవెంట్ ఇక్కడ మనకు డీబగ్గింగ్ చేసే టైంలో మీకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు డీబగ్ అని ఒకటి యాడ్ చేయొచ్చు. ఈ డీబగ్గర్ ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! ఈ ఫంక్షన్ కాల్ అవ్వగానే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏదైతుందో ఈ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ డీబగ్గర్ రాగానే కోడ్ స్టాప్ అయితుంది. ఎగ్జిక్యూట్ అవ్వదు. మీకిక్కడ చూపిస్తుంది. డీబగ్గర్ వచ్చేసింది. మీరు కోడ్ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి అనేసి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీ కోడ్ త్వరగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అసలు ఏమైతుందో ఏంటో క్లారిటీ రావట్లేదు. అప్పుడు మీరు డీబగ్గర్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. సో, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. క్లిక్ డీబగ్. ఇదంతా డీబగ్గింగ్ టైమ్‌లో యూజ్ అవుతుంది. మీరు డెవలప్‌మెంట్‌లో ఈ డీబగ్గర్స్ ఇలాంటివి ఏం పెట్టకూడదు. కన్సోల్స్ కూడా పెట్టకూడదు. టు బి ఫ్రాంక్ ప్రొడక్షన్‌కెళ్ళేటప్పుడు కన్సోల్స్ కూడా ఉండకూడదు. సో, మీరొకటి ఆ టాస్క్ చేశారంటే దాంట్లో నుంచి కన్సోల్స్ అన్నీ క్లియర్ చేసేసేయాలి ఇమ్మీడియేట్‌గా. ఫస్ట్ టాస్క్ అది. ఫైన్. సో, నేనిక్కడ క్లియర్ చేశా. అండ్ ఇప్పుడు చూడండి లెట్స్ క్లిక్ ఆన్ హియర్ అండ్ డిలీట్. డిలీట్ క్లిక్ చేశా. సో, ఇక్కడ మనకి ఈవెంట్ డేటా వచ్చింది. చూడండి ఈవెంట్ డేటా ఇది మనం ఫార్మ్ చేసింది. అండ్ ఈ ఈవెంట్ డేటాలోనే మనకు కావాల్సిన కాంటాక్ట్ రికార్డ్ ఐడీ ఉంది. ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ అని ఒకటుంది. బట్ వీళ్ళు యాక్సెస్ చేసింది ఏంటి అంటే ఈవెంట్ డాట్ టార్గెట్. సో, ఇక్కడ చూడండి ఈవెంట్ డాట్ టార్గెట్ ఇక్కడుంది. ఈ టార్గెట్. సో, ఐ థింక్ టార్గెట్ ఓపెన్ అవ్వలేదు. డీటెయిల్ లోపల ఉందా? ఇక్కడ డీటెయిల్ లోపల కనిపిస్తుంది. ఎనీవే మనం డీటెయిల్ లోపల యూజ్ చేసుకుందాం. ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో డాట్ ఐడి. క్లియర్? సో, ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో డాట్ ఐడిలో ఉంది. బట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేసింది ఏంటంటే ఈవెంట్ డాట్ టార్గెట్ యూజ్ చేశారు. బట్ మనకు రైట్ మనకిక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ డేటా సెట్ డాట్ రికార్డ్ ఐడి యూజ్ చేశారు. మేబీ అది కనిపించట్లేదు అనుకుంటా. అందుకే అదైతే మనకు విజిబిలిటీ లేదు. బట్ మనకిక్కడ ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో డాట్ టార్గెట్ రో డాట్ ఐడి అయితే యాక్సెస్ చేయొచ్చు. బోత్ మీ సిట్యుయేషన్ మీరు టార్గెట్ అయినా యూజ్ చేయొచ్చు. డీటెయిల్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటేంటంటే మనకిక్కడ సంథింగ్ ఏదో ఎర్రర్ అయితే ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అన్‌కాట్ ఎర్రర్ అని ప్రామిస్‌లో వచ్చింది. ప్రామిస్ అంటే ఇది. ఇది మనం ఇక్కడ డిలీట్ పర్ఫార్మ్ చేస్తున్నాం కదా! ఇది. సో, ఇక్కడ మనకు సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. మేబీ ఆ ఇష్యూ బికాస్ ఆఫ్ రికార్డ్ ఐడియా ఏంటి అనేసి మనం అబ్జర్వ్ చేసుకుందాం. అండ్ ఈవెన్ ఇక్కడ నేను కన్సోల్‌లో కూడా ఎర్రర్‌నయితే కన్సోల్ యాడ్ చేసుకుంటా. ఎందుకంటే మనకు కన్సోల్ ఎర్రర్ ఏమైందో తెలియాలి అంటే ఫస్ట్ ఆ ఎర్రర్స్‌ని కన్సోల్‌లో యాడ్ చేసుకుంటే మనకు క్లియర్ ఐడియా ఉంటుంది. డిప్లాయ్ అయింది. రైట్. ఆన్ రిప్లై. ఓకే. యాహ్! డిప్లాయిడ్. ఇది మనది. సో, లెట్స్ డిలీట్. నేను చూడండి సెకండ్ డిలీట్ చేస్తున్నా. డిలీట్ క్లిక్ చేశా. అండ్ సంథింగ్ ఎర్రర్ వచ్చింది. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు రికార్డ్ ఎర్రర్ అనేసి వచ్చింది. సో, ఇక్కడ చూసుకుంటే రికార్డ్ ఐడీ నల్ వస్తుంది. ఇక్కడ చూడండి. రికార్డ్ ఐడీ అన్‌డిఫైన్డ్ వస్తుంది. విచ్ మీన్స్ అన్‌డిఫైన్డ్ అంటే అక్కడ మీరు రికార్డ్ ఐడీ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ అక్కడ రికార్డ్ ఐడీ లేదు. అండ్ దాని వల్లనే ఇది రికార్డ్ ఐడీ ఇక్కడ మనం పాస్ చేయాలి. బట్ రికార్డ్ ఐడీ లేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే ఈవెంట్ డాట్ టార్గెట్ ఉంది కదా! ఇక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ డేటా సెట్ డాట్ ఐడీ అని ఉంది. మనం ఏం చేద్దామంటే ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ సో, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకి యాక్సెస్ అవ్వలేదు. ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ టార్గెట్ ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో రో డాట్ రికార్డ్ ఐడియా ఐ థింక్. రికార్డ్ ఐడి కాదు. జస్ట్ ఐడి. రో డాట్ ఐడి. ఇది నేను ఎలా ఫైండ్ ఔట్ చేశాను డౌట్. ఫస్ట్ ఇది మనకు కంప్లీట్ ఈవెంట్ ఆబ్జెక్ట్. దీంట్లో డేటా ఎక్కడుంటుందంటే ఐదర్ డీటెయిల్‌లో అయినా ఉంటుంది. ఐదర్ ఈ టార్గెట్‌లో అయినా ఉంటుంది. బట్ మనకెందుకో టార్గెట్‌లో చూపించట్లేదు. బట్ డీటెయిల్‌లో చూపిస్తుంది కదా! నేను ఈ డీటెయిల్ క్లిక్ చేయగానే రో అని ఒకటి కనిపిస్తుంది. అండ్ ఆ రో క్లిక్ చేయగానే ఐడీలో మనకు కావాల్సిన టార్గెట్ ఐడీ ఉంది. సో, ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో డాట్ ఐడీ అలా నేను రికార్డ్ ఐడీని ఇప్పుడు క్యాప్చర్ చేసుకుంటున్నాను. అగైన్ లెట్స్ డిప్లాయ్. ఓకే. ఒక్క
లెట్స్ గో అండ్ రిఫ్రెష్. ఇప్పుడు మళ్ళీ డిలీట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ సీ డిలీట్ మీద క్లిక్ చేయగానే రికార్డ్ ఐడి వచ్చింది. అండ్ ఈవెన్ మనకు టోస్ట్ వచ్చింది. పేజ్ రీలోడ్ అవ్వలేదు. బట్ డేటా రీలోడ్ అయిపోయింది. చూసారా? పేజ్ రీలోడ్ అవ్వకుండానే ఫ్రెష్ డేటా వచ్చింది. దట్స్ బికాస్ రిఫ్రెష్ అపెక్స్. సో, రిఫ్రెష్ అపెక్స్ అనేది ఏం చేసింది? పేజ్ రీలోడ్ అవ్వకముందే మనకు కావాల్సిన డేటానైతే తీసుకొచ్చింది. అంటే ఆ వైర్ మీదనే మళ్ళీ అది కాల్ చేసింది. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ రెగ్యులర్ అప్లికేషన్స్ చూడండి. దాంట్లో దీనికి అదే డిఫరెన్స్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ వెబ్‌సైట్ మనం చూస్తున్నాం గదా! ఈ వెబ్‌సైట్‌కి, రియాక్ట్ వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను ఈ వెబ్‌సైట్‌లో మేబీ లెట్స్ క్లిక్ ఆన్ సమ్ క్రియేట్ రికార్డ్. ఇక్కడ చూడండి లోడ్ అవుతుందా? ఇదేంటి అంటే ఇది రెగ్యులర్ ట్రెడిషనల్ వెబ్‌సైట్స్ అన్నమాట. అదే రియాక్ట్ వెబ్‌సైట్ అనుకోండి అలా లోడ్ అవ్వదు మీకు. డైరెక్ట్‌గా ఏదైతే మీరు యాప్‌లో క్లిక్ చేయగానే ఎలా అయితే రీడైరెక్ట్ అయితారో అలా డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. సో, రియాక్ట్ అందుకే చాలా ఫేమస్. ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఫేస్‌బుక్ వాళ్ళు డెవలప్ చేసింది కూడా అందుకోసమే. వాళ్ళ ఫేస్‌బుక్ అప్లికేషన్ కోసం. దెన్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు రియాక్ట్ బేస్ చేసుకొని ఎల్‌డబ్ల్యూసీ తీసుకొచ్చారు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ నేను డిలీట్ చేస్తున్నా. డిలీట్ పర్ఫార్మ్ అయింది. సక్సెస్ అయింది. అండ్ డేటా కూడా రిఫ్రెష్ అయిపోయింది. మనకు ఎలాంటి పేజ్ లోడింగ్ లాంటిది ఏం లేదు. క్లియర్? ఫైన్. సో, ఇప్పుడు ఎనీవే మనం డేటా కావాల్సింది ఏదైతే ఉందో అది డిలీట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇంకొక యాక్షన్ మనం యాడ్ చేద్దాం. అదే ఎడిట్ యాక్షన్. రైట్? ఎడిట్ యాక్షన్ ఉంది కదా! ఆ ఎడిట్ యాక్షన్ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఎక్కడ యాడ్ చేయాలి? ఇక్కడ లేబుల్ ఉంది కదా! ఇక్కడనే మనకు కావాల్సిన ఎడిట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. సో, లెట్స్ యాడ్ ఎడిట్. రైట్? ఎడిట్ యాడ్ చేశా. సో, డిప్లాయ్ చేసి చూసుకుందాం. డిప్లాయ్. రైట్ డిప్లాయ్ అయింది. ఒక్క చిన్న ఓకే. సో, లెట్స్ గో టు Salesforce. రైట్? మళ్ళీ ఇంకొకటి డిలీట్ చేద్దాం. సారీ డిలీట్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూసుకుందాం. మనకు డిలీట్ అండ్ ఎడిట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఎడిట్ క్లిక్ చేయగానే మనం ఏం చేద్దాం తెలుసా? డైరెక్ట్‌గా ఈ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసే ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. రైట్? సో, ఇప్పుడు మీరిక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది కదా! ఇలా ఓపెన్ అయ్యేదాన్ని మోడల్ అంటారు. మోడల్ ఎంఓడీఏఎల్ మోడల్ అంటారు. సో, ఈ మోడల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఈవెన్ మీరే ఆలోచించి చూడండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎడిట్ చేయాలంటే ఈ కాంటాక్ట్‌ని ఫార్మ్ ఎక్కడ చూపిస్తారు? ఇక్కడ కింద ఓపెన్ చేస్తే గలీజ్‌గా ఉంటుంది. అసలు యూఐ వరస్ట్ ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఎడిట్ క్లిక్ చేయగానే ఆ మోడల్‌ని ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేసి వాటెవర్ ఆ మోడల్ ఉందో, ఆ మోడల్‌లో ఈ కాంటాక్ట్ డేటా ఏదైతే ఉందో, ఆ డేటాని మనం రిట్రీవల్ చేద్దాం. లైక్ ఆ డేటాని చూపిద్దాం. సో, యూజర్ ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు పేరెంట్ అండ్ చైల్డ్ అనే లైక్ ఏమంటారు? టాపిక్ అయితే యాడ్ అవుతుంది. సో, పేరెంట్ అండ్ చైల్డ్ ఏంటి అంటే బేసిక్‌గా మీరు ఆబ్జెక్ట్స్ టైమ్‌లో రిలేషన్‌షిప్ అబ్జర్వ్ చేసినప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్ ఇది మనకు స్టార్ట్ అయింది. పేరెంట్ అంటే ఏంటి? ఒక పేరెంట్ అండర్‌లో మల్టిపుల్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అది రిలేషన్‌షిప్. సేమ్ అలానే మనము ఈ ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసేటప్పుడు మీరు ఒక ఇప్పుడు ఈ సిట్యుయేషనే ఉంది. ఈ సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇప్పుడు మనం మోడల్ బిల్డ్ చేయాలి. వాటెవర్ ఆ మోడల్ రిలేటెడ్ కోడ్ ఉందో అదంతా మళ్ళీ ఇక్కడ యాడ్ చేద్దాం. హెచ్‌టీఎంఎల్‌లో లెట్స్ కన్సిడర్ మనం ఇక్కడనే యాడ్ చేసాం అనుకుందాం. మోడల్ రిలేటెడ్ రైట్? ఇది ఇక్కడ యాడ్ చేసాము. అండ్ ఇది ఒక 10, 15 లైన్స్ ఉందనుకుందాం. దెన్ జావా స్క్రిప్ట్‌లో ఒక 30, 40 లైన్స్ కోడ్ ఉంది. సో, ఇప్పుడు ఏమైతుందంటే
ఎక్కువ కోడ్ అయిపోవడం వల్ల ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో డీబగ్ చేయడం అండ్ మెయింటైన్ చేయడం ఇబ్బందవుతుంది. సో, మనమేం చేస్తుంటామంటే, ఒకవేళ ఆ కాంపోనెంట్ స్ట్రక్చర్ ఎక్కువైపోతుంది అనిపించిందనుకోండి, అప్పుడు ఇంకో కొత్త కాంపోనెంట్ క్రియేషన్ చేస్తాం. అండ్ ఆ కాంపోనెంట్ జస్ట్ ఎందుకోసం అంటే, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఈ మోడల్ ఉంది కదా! ఈ మోడల్ రిలేటెడ్ లాజిక్ అంతా హ్యాండిల్ చేయడానికి నేను సెపరేట్ ఒక కాంపోనెంట్‌ని క్రియేషన్ చేస్తా. అండ్ ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఆ కాంపోనెంట్‌ని తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ కాల్ చేస్తా. కాల్ అంటే మీరిప్పుడు గుర్తుందనుకుంటా. మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ సెకండ్ మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లాజిక్ అంతా మనకు ఫస్ట్ మెథడ్‌లో కావాలి. మనం అలాంటప్పుడు ఆ సెకండ్ మెథడ్‌లో ఉన్న లాజిక్ అంతా కాపీ పేస్ట్ చేయకుండా మనం ఏం చేసాం, ఫస్ట్ మెథడ్‌లో ఆ సెకండ్ మెథడ్‌ని కాల్ చేసాం. రైట్? సేమ్ అదే మళ్ళీ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో, మనకి మోడల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఒక ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్‌లో యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ మోడల్‌ని సింపుల్‌గా కాల్ చేస్తాం. సో, ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్‌తోని ఇక్కడ యాడ్ అవుతుంది అంతే. రిమైనింగ్ మోడల్ కోడ్ అంతా ఇంకో క్లాస్‌లో ఉంటుంది. ఇన్ కేస్ సేమ్ అదే మోడల్‌ని మళ్ళీ మీరు ఎక్కడైనా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. కోడ్ రీయూజబిలిటీ కోసం అండ్ కోడ్ మెయింటైనబిలిటీ అండ్ దెన్ డీబగింగ్ చేయడానికి మనం ఈ వాటెవర్ యూఐ డెవలప్ చేస్తున్నామో దాన్ని మల్టిపుల్ కాంపోనెంట్స్‌లో డివైడ్ చేసుకుంటామనమాట. ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ అంటే ఏదైతే బేస్ కాంపోనెంట్ ఉందో అది. అండ్ ఈ కాంపోనెంట్ లోపల మీరు వేరే కాంపోనెంట్‌ని యూజ్ చేస్తున్నారు కదా! అది చైల్డ్ కాంపోనెంట్ అవుతుంది. క్లియర్? సో, లెట్స్ గో టు చార్ట్. Now add edit as well. For edit, create child component model contact for edit. ఇప్పుడు చాలా పెద్ద కోడ్ ఉంటుంది. మనం చిన్న ఫస్ట్ స్టెప్ మోడల్ ఓపెన్ చేయడం మీద మనం ఫోకస్ చేద్దాం. అండ్ దాని తర్వాత డేటా రిట్రీవల్ ఆర్ డేటా ఎడిటింగ్ ఎవ్రీథింగ్ మీద ఫోకస్ చేసుకుందాం. ఫైన్. ఇక్కడ మనకు అపెక్స్ ఏమొద్దు. మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేద్దాం. మనకు ఆ మోడల్ ఓపెన్ అవ్వాలి అండ్ ఆ ఫార్మ్ కూడా ఓపెన్ అవ్వాలి. అది మనకున్న టార్గెట్ ఇప్పుడు అంతే. సో, ఇక్కడ చూడండి హ్యాండిల్ రో యాక్షన్‌లో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి డిలీట్, ఒకటి ఎడిట్. డిలీట్ క్లిక్ చేస్తేనేమో మనకేం లాజిక్ పెర్ఫార్మ్ అవ్వాలి బేసిక్‌గా ఈ లాజిక్ ఏదైతే ఉందో స్క్రోల్ యాహ్! ఈ లాజిక్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ డిలీట్ సినారియోలో వర్క్ అవ్వాలి. అండ్ ఒకవేళ ఎడిట్ క్లిక్ చేస్తే మనకు ఆ ఫార్మ్ ఓపెన్ అవ్వాలి. పాయింట్ ఏమైంది అంటే ఈ హ్యాండిల్ రో యాక్షన్ ఉంది కదా! ఈ హ్యాండిల్ రో యాక్షన్ అనేది మీరిక్కడ ఏం క్లిక్ చేసినా, ఎడిట్ క్లిక్ చేసినా, డిలీట్ క్లిక్ చేసినా సేమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సేమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎలా డిఫరెన్షియేషన్ చేద్దాం మరి? రైట్? దానికోసం మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ అయితే యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఈ కాన్స్ట్ యాక్షన్ అని ఇక్కడ చూడండి. ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ యాక్షన్ డాట్ నేమ్ అనేసి ఒకటి కనిపిస్తుందా? మనం ఇదే యూజ్ చేసుకుందాం. ఇక్కడేంటంటే ఆ యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ నేమ్ మనకు కనిపిస్తుంటుంది. సో, ఆ యాక్షన్ నేమ్ బేస్ చేసుకొని మనము మనకు కావాల్సిన ఈ లాజిక్‌ని డిఫరెన్షియేషన్ అయితే చేసేయొచ్చు. అగైన్ నేనేం చేస్తా అంటే, ఇక్కడ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా రైట్ ఇది కంట్రోల్ ఎక్స్ చేసి హ్యాండిల్ డిలీట్ రికార్డ్ నేను సెపరేట్ ఒకటి ఫంక్షన్ క్రియేషన్ చేశా. ఇక్కడ చూడండి అసింక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ యాడ్ చేసుకుంటా. ఇదే ఇఫ్ కండిషన్ మనం యాడ్ చేసుకుందాం. ఇఫ్ కండిషన్ అండ్ ఆల్సో మనకి ఇంకేమైనా కావాలా? ఐ థింక్ మనకు రో కూడా కావాలి. సో, లెట్స్ చూడండి ఇక్కడ మీరు మన రో ఎలా క్యాప్చర్ చేస్తున్నాం? ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో. రికార్డెడ్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాం? ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో డాట్ ఐడీ. అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ మనకు ఎడిట్ క్లిక్ చేసినా వర్క్ అవుతుంది. డిలీట్ క్లిక్ చేసినా వర్క్ అవుతుంది. సో, డిలీట్ కోసం డిలీట్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎడిట్ కోసం ఎడిట్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ కావాలి. అయితే డిలీట్ కోసం మనకు ఆల్రెడీ లాజిక్ ఉంది కదా! దాన్ని నేను తీసుకెళ్ళి సెపరేట్ ఇంకో ఫంక్షన్‌లో కాల్ చేశా. ఆ ఫంక్షన్ ఎలాగో ఉంది కదా! సో, ఆ ఫంక్షన్‌ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. అండ్ ఈ రికార్డ్ ఐడీని ఇక్కడ నుంచి నేను పాస్ చేస్తున్నా.
అండ్ ఈ ఫంక్షన్ యాజ్ యూజువల్ రికార్డెడ్ ఇన్ యాక్సెప్ట్ చేసి డిలీట్ రికార్డ్ కాల్ చేస్తుంది. ఈవెంట్స్ ఏదైతే టోస్ట్ ఉందో టోస్ట్‌ని చూపిస్తుంది. ఎందుకంటే ఈ అరౌండ్ ఒక 10, 15 లైన్స్ ఆఫ్ బ్లాక్ ఏదైతే ఉందో దీంట్లో యాడ్ చేస్తే ఆ ఫంక్షన్‌లోనే చాలా ఎక్కువ కోడ్ అనిపిస్తుంది. మనకు మెయింటైనబిలిటీ ఇష్యూ అవుతుందన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు మనము ఈ బ్లాకేజ్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని సెగ్రిగేట్ చేస్తూనే ఉంటాం. ఇన్ కేస్ ఎడిట్ అయితే, డిలీట్ అయితే అండ్ ఇక్కడ మీరు చూడండి మనకి యాక్షన్స్ ఏమున్నాయి? ఎడిట్ అండ్ డిలీట్. ఇక్కడ మీకు స్మాల్ కేస్‌లోనే ఉంది. సో, ఇక్కడ కంపారిజన్ కూడా స్మాల్ కేస్‌లోనే చేస్తున్నాం. అక్కడ క్యాపిటల్ కేస్‌లో ఉంటే క్యాపిటల్ కేస్‌లో చేయాలి. లేబుల్ కాదు. మనకు నేమ్ ఇంపార్టెంట్. సో, ఒకవేళ ఎడిట్ అయితే మనం ఏం చేద్దాం బేసిక్‌గా మోడల్ ఏదైతే ఉందో మనకు కావాల్సిన మోడల్‌ని చూపించుకుందాం. ఫైన్. సో, ఆ మోడల్‌ని ఎలా చూపించాలనేది మన లాజిక్ ఇప్పుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే థిస్ మోడల్ అనేసి షో మోడల్ అనేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. మనం కూడా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. అండ్ ఇది బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆ మోడల్ అనేది ఎప్పటికి కనిపించకూడదు కదా! ఓన్లీ ఇన్ కేస్ ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మోడల్ కనిపించాలి. అండ్ ఈవెన్ ఇక్కడ సెలెక్టెడ్ కాంటాక్ట్ అనేది కూడా ఒకటి యాడ్ చేశారు. ఇదేంటి బేసిక్‌గా మీరు ఎడిట్ క్లిక్ చేశారు. రైట్? ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్ సెలక్షన్ చేసుకొని ఎడిట్ క్లిక్ చేస్తున్నారో ఆ కాంటాక్టే మనకు ఆ ఫార్మ్‌లో ఓపెన్ అవ్వాలి. సో, అలాంటప్పుడు మనకి ఈ కాంటాక్ట్ డేటా కూడా మనం క్యాప్చర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. అందుకోసమే ఈ సెలెక్టెడ్ కాంటాక్ట్ అనేది ఒక వేరియబుల్. చూడండి ఇక్కడ సెలెక్టెడ్ కాంటాక్ట్‌కి దాంట్లో కావాల్సిన డేటా అంతా యాడ్ చేసాం. ఆ డేటా ఎక్కడుంది? మనకు రో లోపలుంది. అండ్ దెన్ షో మోడల్ అనేది ట్రూ చేస్తున్నాం. ఇవి 2 ఎడిట్ సినారియోలో మనం చేయాల్సిన లాజిక్. నెక్స్ట్ మరి మోడల్ ఎలా ఓపెన్ అవుతుంది? బేసిక్‌గా మనకు కావాల్సిన చిల్డ్రన్ ఏదైతే కాంపోనెంట్ ఉందో, ఆ కాంపోనెంట్‌ని మనం బిల్డ్ చేయాలి. రైట్? సో, లెట్స్ బిల్డ్ a చిల్డ్రన్ కాంపోనెంట్. చూసారా? ఈవెన్ చాట్‌జీపీటీ కూడా అదే చేసింది. డిలీట్ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో దాన్ని సెపరేట్ దాంట్లోకి యాడ్ చేసేసుకుంది. ఫైన్. సో, ఇది చిల్డ్రన్ మోడల్. సో, ఈ చిల్డ్రన్ మోడల్‌ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. లెట్స్ క్రియేట్ చిల్డ్రన్ మోడల్. క్రియేట్ లైట్‌నింగ్. రైట్? క్రియేట్ అవుతుంది. యాహ్! క్రియేట్ అయింది. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఈ కోడ్ అంతా కాపీ చేసి మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది అగైన్ పెద్ద కోడ్ ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే డేటా టేబుల్ ఇక్కడ యూజ్ చేసుకుంటుంది. చిల్డ్రన్ మోడల్ లోపల మనకు ఫార్మ్ ఓపెన్ కావాలి అనుకుందాం. లెట్స్ కన్సిడర్ నేను ఈ కోడ్ అంతా తీసేస్తున్నా. జస్ట్ పీ ట్యాగ్ పెట్టేసి థిస్ ఈస్ చిల్డ్ కాంపోనెంట్ అని యాడ్ చేస్తా. రైట్? అండ్ ఈవెన్ ఇక్కడ ఓకే. ఐ థింక్ ఇది ప్రీవియస్ మోడల్ కోడ్. మనకు కావాల్సింది అది కాదు. సారీ. ఒకసారి ఇది డిలీట్ చేసేస్తా. పేరెంట్ కాంపోనెంట్ నేను మిస్టేక్ అయిపోయింది. డిప్లాయ్ చేస్తున్నామా? డిప్లాయ్ చేస్తున్నాం. డిలీట్. డిలీట్. ఈ జేసన్ ఎక్కడి నుంచి వచ్చింది? జేసన్ కాన్ఫిగ్. ఇంత ముందుకు మనకి లేదే జేసన్ కాన్ఫిగ్. ఐ థింక్ అవుట్ సైడ్. ఓకే. అగైన్ ఇది డిలీట్ అవ్వలేదు. సో, ఒకసారి ట్రై చేద్దాం. డిలీట్. ఎందుకంటే మళ్ళీ మనకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకే డిలీట్. ఫెయిల్ టు డిలీట్ అని వచ్చింది. ఏంటి డిలీట్? మనకి ఇంకా డిప్లాయ్‌మెంట్ అవ్వలేదు. డిలీట్ అవ్వాలి బట్ ఫైన్ ఎనీవే అది ఇక్కడ డిప్లాయ్‌మెంట్ అవ్వలేదు కాబట్టి లెట్స్ గో విత్ ఒకసారి మళ్ళీ ఈ థర్డ్ కాంపోనెంట్ ప్రాపర్‌గా వర్క్ లేదని డిప్లాయ్ చేసి చూద్దాం. టెస్టింగ్ పర్పస్‌కి. ఎందుకంటే సంథింగ్ ఇక్కడ జేసన్ రైట్. ఇదేదో ఫైల్ ఎక్స్ట్రా వచ్చింది. ఈవెన్ నాట్ షూర్ అది ఎక్కడి నుంచి వచ్చిందనేసి. ఇది మన పేరెంట్ కాంపోనెంట్ కదా! సో, పేరెంట్ కాంపోనెంట్‌లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చైల్డ్ కాంపోనెంట్ అని కోడ్ యాడ్ చేశారు. చైల్డ్ కాంపోనెంట్ కోడ్ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి టెంప్లేట్ ఏదైతే ఉందో ఆ టెంప్లేట్‌ని యూజ్ చేశాం. టెంప్లేట్ ఇఫ్ ట్రూ. బేసిక్‌గా దీని మీనింగ్ ఏంటి? ఈ షో మోడల్ అనేది ఒక మనకు వేరియబుల్.
అది ట్రూ ఉన్నప్పుడు వాటెవర్ ఇక్కడ ఇది ఉందో ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సీ, ఎడిట్, కాంటాక్ట్, మోడల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ డిఫరెంట్‌గా ఉంది. ఇదేంటంటే ఇది మన కస్టమ్ కాంపోనెంట్ అన్నమాట. ఇది మన చిల్డ్రన్ కాంపోనెంట్ ఉంది కదా! ఆ చిల్డ్రన్ కాంపోనెంట్. ఫస్ట్ మనం దాన్ని క్రియేషన్ చేయాలి. సో, చిల్డ్రన్ కాంపోనెంట్ కోడ్ ఇది. సో, ఇది కాపీ చేసుకుంటున్నా. క్రియేట్ న్యూ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్, రైట్? అండ్ దెన్ కాపీ, రైట్? చైల్డ్ కాంపోనెంట్ అయితే క్రియేట్ అయింది. అండ్ డేటా. చైల్డ్ కాంపోనెంట్ చాలా ఎక్కువ డేటా ఇచ్చింది. ఎనీవే చూడండి, ఏం లేదు ఇక్కడ సింపుల్‌గా ఒకటే ఒకటుంది. ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి అండ్ బటన్స్ ఉన్నాయి. అంతే, పెద్దగా ఏం లేదు. ఫర్ నౌ ఏం చేద్దామంటే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్స్ అన్నిటిని కామెంట్ ఔట్ చేస్తా. బటన్స్ అన్నిటిని కామెంట్ ఔట్ చేస్తా. ఎందుకంటే మనకు ఆ లాజిక్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఆ లాజిక్ ఎక్కువైపోతుంది ఇవాల్టికి. జస్ట్ మనం ఆ మోడల్ ఓపెనింగ్ ఎలా ఉందో అదే చూసుకుందాం. దాని తర్వాత రేపు ఈ ఫంక్షనాలిటీని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫైన్. సో, సింపుల్‌గా ఈ మోడల్ ఓపెన్ అవ్వడమే మన టార్గెట్. అండ్ ఇక్కడ నేను ఒక ఈ ట్యాగ్ యాడ్ చేసుకొని థిస్ ఈస్ చైల్డ్ కాంపోనెంట్ అని యాడ్ చేస్తా. అంతే, ఇంకేం చేయట్లేదు. సో, ఇప్పుడు చూడండి. మనం ఏం చేసాము, ఈ సి అండ్ ఇక్కడ చూడండి ఐఫన్ ఏదైతే ఉందో ఇక్కడ ఐఫన్ డాష్ ఉంది కదా! ఈ డాష్ ఎందుకొచ్చింది అంటే సి తర్వాత డాష్ వస్తుంది. సి అంటే చైల్డ్ అని మనకు డెఫినిషన్ అన్నమాట. అండ్ ఎడిట్ తర్వాత మీరు చూడండి మళ్ళీ ఒక డాష్ వచ్చింది. ఎందుకు డాష్ వచ్చిందంటే ఎడిట్ తర్వాత స్పెల్లింగ్‌లో క్యాపిటల్ సి వచ్చింది. సో, క్యాపిటల్ సి అని ఎలా ఎక్కడైతే వస్తుందో క్యాపిటల్ లెటర్ దాన్ని మనం సింపుల్‌గా డాష్ పెట్టేసి మళ్ళీ స్మాల్ కేస్‌లోకెళ్ళిపోతాం. అండ్ ఈవెన్ కాంటాక్ట్ తర్వాత మోడల్ కూడా మనకక్కడ ఈ ఏదైతే మనం డిఫైన్ చేసిన చైల్డ్ కాంపోనెంట్ ఉందో దాంట్లో మోడల్ అనేది ఎం అనేది క్యాపిటల్‌లో ఉంది. బట్ మనం డిఫైన్ చేసేటప్పుడు డాష్ ఇచ్చి స్మాల్ మోడల్ పెట్టేసాం. ఫైన్. అండ్ ఇక్కడ చూడండి కాంటాక్ట్, ఆన్ క్లోజ్, ఆన్ సక్సెస్ అని చాలా ఫంక్షన్స్ ఇక్కడ సంథింగ్ ఏదో పాస్ అవుతుంది. మనకి తెలీదింకా. అందుకోసమే అగైన్ నేను దీన్ని కూడా కామెంట్ ఔట్ చేస్తాను. కామెంట్ అండ్ కామెంట్. ఫైన్. జస్ట్ మనం టెంప్లేట్ ఇఫ్ ట్రూ అని చెప్పేసి షో మోడల్ అనేది ఒక వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌ని ట్రూ చేస్తున్నాం. ఆ వేరియబుల్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఈ వాటెవర్ మనకున్న కాంపోనెంట్ ఉందో చైల్డ్ కాంపోనెంట్ అది ఓపెన్ అవుతుంది. చైల్డ్ కాంపోనెంట్‌లో యాస్ ఆఫ్ నౌ జస్ట్ ఒక పీ ట్యాగ్ మాత్రమే మనం పెట్టేసుకున్నాం. ఇంకేం మనకు సంబంధం లేదు. జావా స్క్రిప్ట్‌లో ఇంకేమైనా ఉందో చూసుకుందాం. బట్ ఇది మోడల్ లాగా ఓపెన్ అవ్వాలంటే చైల్డ్ కాంపోనెంట్ ఈ స్టైలింగ్ ఉంది కదా! ఈ పైన స్టైలింగ్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. ఎస్ఎల్‌డిఎస్ మోడల్ అని ఉంది కదా! ఈ స్టైలింగ్ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాసే ఇంపార్టెంట్ అన్నమాట. అదే మనము కస్టమ్‌గా హెచ్‌టీఎంఎల్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సీఎస్ఎస్ మీరు బిల్డ్ చేస్తే చాలా పెద్ద సీఎస్ఎస్ క్లాస్ రాయాల్సి ఉంటుంది. సేల్స్‌ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ ఈ క్లాసెస్ అన్నిటిని డిఫైన్ చేసి మనకి ఇచ్చారు కాబట్టి మనం ఏం పెద్దగా రాయట్లేదు. సింపుల్‌గా ఎస్ఎల్‌డిఎస్ మోడల్ అని యూజ్ చేయగానే మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్ యాస్ ఎ మోడల్ లాగా ఓపెన్ అయిపోతుంది. అదొకటి గుర్తుంచుకోండి. అందుకే నేను ఈ కోడ్‌ని కామెంట్ చేయలేదు. ఇన్‌సైడ్ ఆఫ్ దట్ కోడే కామెంట్ చేశాను. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చైల్డ్ మోడల్‌లో ఉన్న బ్యాక్ ఎండ్ లైక్ జావా స్క్రిప్ట్ కోడ్. అగైన్ నేను దీంట్లో కూడా ఏం చేయాలి అనుకోవట్లేదు. రైట్? ఫైన్. అండ్ ఈవెన్ ఈ చైల్డ్ మోడల్ ఏదైతే ఉందో ఈ చైల్డ్ మోడల్‌ని మనం ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని చేంజెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మన ఇష్టం. ఎందుకంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎప్పుడు చేంజెస్ చేస్తామంటే ఇది ఎక్స్‌పోజ్డ్ ట్రూ అనేది డైరెక్ట్‌గా ఈ కాంపోనెంట్‌ని తీసుకెళ్ళి మీరేదైనా పేజ్‌లో యూజ్ చేస్తే పెట్టొచ్చు ట్రూ అనేసి. మనం కాంపోనెంట్‌ని డైరెక్ట్‌గా పేజ్ మీద యాడ్ చేయట్లేదు. ఇది తీసుకెళ్ళి వేరే పేరెంట్ కాంపోనెంట్‌లో యూజ్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఈస్ ఎక్స్‌పోజ్డ్ ట్రూ పెట్టాల్సిన రిక్వైర్మెంట్ లేదు. మనం ఏం చేసాం, ఒకటి కాంపోనెంట్ క్రియేషన్ చేసాం. ఎడిట్, కాంటాక్ట్, మోడల్ అనేది. దాంట్లో యాస్ ఆఫ్ నౌ హెచ్టీఎంఎల్ కోడ్ యాడ్ చేసాం. అండ్ దెన్ జావా స్క్రిప్ట్ కోడ్ ఏం యాడ్ చేయలేదు చూడండి. చాలా బ్లాంక్ ఉంది. పేరెంట్ కాంపోనెంట్‌లో మనకు కావాల్సిన టెంప్లేట్ అనే ఇఫ్ ట్రూ అనేదైతే ఉందో కండిషనల్ రెండరింగ్ చేయడానికి అది యూజ్ చేసాం. అండ్ ఇక్కడ షో మోడల్ అనేది ఒక వేరియబుల్. ఈ మోడల్ మనకు ట్రూ ఎప్పుడవుతుందంటే బై డిఫాల్ట్ అది ఫాల్స్ ఉంటుంది. అది ట్రూ ఎప్పుడవుతుందంటే ఇన్ కేస్ యూజర్ ఎడిట్ క్లిక్ చేసినప్పుడు దాన్ని మనం ట్రూ చేస్తున్నాం చూడండి. షో మోడల్ ఈక్వల్స్ టు ట్రూ. సో, ఇది ట్రూ అవ్వగానే ఆటోమేటిక్‌గా మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో యూఐలో కనిపించేస్తుంది. డిప్లాయ్.
సో, చైల్డ్ కాంపోనెంట్స్ ఎందుకు చేస్తామంటే ఇదే అన్నమాట. ఇప్పుడు ఆ చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఉన్న జావా స్క్రిప్ట్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదంతా యాడ్ చేయాలంటే చాలా ఇబ్బందవుతుంది. ఇది కమెంట్ ఎందుకు అవ్వట్లేదు బేసిక్‌గా. ఫైన్. లెట్స్ రిమూవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్. నో మాడ్యూల్ నేమ్. ఓకే. ఓకే. సారీ. బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ మన చిల్డ్రన్ కాంపోనెంట్ ఉంది కదా! చిల్డ్రన్ కాంపోనెంట్‌ని మనం డిప్లాయ్ చేయాలి. ఫస్ట్ థింగ్. సో, డిప్లాయ్ చేయాల్సిన చిల్డ్రన్ కాంపోనెంట్‌ని దెన్ ఆ చిల్డ్రన్ కాంపోనెంట్‌ని ఏదైతే పేరెంట్ కాంపోనెంట్‌లో యూజ్ చేశారో పేరెంట్ కాంపోనెంట్‌ని డిప్లాయ్ చేయండి. ఎందుకంటే చిల్డ్రన్ కాంపోనెంట్‌ని డిప్లాయ్ చేయకపోతే పేరెంట్ కాంపోనెంట్‌కి తెలీదు ఆ కాంపోనెంట్ ఉంది అనేసి. అందుకే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం చిల్డ్రన్‌ని డిప్లాయ్ చేసి దెన్ పేరెంట్‌ని కూడా డిప్లాయ్ చేసాం. అప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్ రాలేదు. క్లిక్ రిఫ్రెష్. రైట్. సో, సక్సెస్‌ఫుల్లీ మనం ఇది క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేద్దాం. అండ్ చూడండి ఎడిట్ కాంటాక్ట్స్ అని మనకు ఓపెన్ అయింది. ఫైన్. యాస్ ఆఫ్ నౌ మనకు ఎలాంటి లాజిక్ ఏం కాలేదు. జస్ట్ థిస్ ఈజ్ కాంపోనెంట్ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చింది కదా! ఇప్పుడు మనం ఆ కాంపోనెంట్‌ని బిల్డ్ చేద్దాం. రైట్. డేటా పాస్ చేసి డేటా చూపించడం అదంతా చేసుకుందాం. సో, మనకు పాస్ అయితుంది. మళ్ళీ ఇప్పుడు డేటా ఈ మోడల్ క్లోజ్ అవ్వాలి కదా! క్లోజ్ అవ్వడానికి మనకి ఏదైనా ఒక బటన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆ లాజిక్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. యాస్ ఆఫ్ నౌ మనకు ఆ లాజిక్ లేదు. సో, నేను రిఫ్రెష్ చేస్తున్నా. అగైన్ మన కోడ్‌కొచ్చాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మన ఏదైతే చిల్డ్రన్ కాంపోనెంట్ ఉందో, ఈ చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ప్రీవియస్‌గా మనం కమెంట్ ఔట్ చేసిన ఈ కోడ్‌ని అన్‌కమెంట్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఏముందో చూడండి. దీంట్లో ఈ మోడల్ కంటెంట్ అని ఒక క్లాస్ డిఫైన్ చేసి డివ్ క్లాస్ పెట్టారు. అండ్ ఒకటేమో హెడర్ లాగా ఒకటుంది. అండ్ ఒకటేమో ఫూటర్ లాగా ఒకటుంది. ఈవెన్ మీరు స్క్రీన్ కాంపోనెంట్స్‌ని దాంట్లో ఎక్కడ స్క్రీన్ కాంపోనెంట్స్‌ని ఫ్లోలో డెవలప్ చేస్తున్నప్పుడు అక్కడ హెడర్ అండ్ బాడీ అండ్ దెన్ ఫూటర్ వస్తుంది. ఇక్కడ కూడా అలానే మనకొచ్చింది. చూడండి హెడర్, ఫూటర్, బాడీ. ఇదేమో హెడర్ మీకేం కావాలో హెడర్ యాడ్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ డివ్ అనేది బాడీ అన్నమాట. ఆ కాంపోనెంట్‌లో ఏవైతే కావాలుందో అది ఏదో ఒక కాంపోనెంట్ లైక్ ఏదైతే ఫీల్డ్స్ మీరు చూపించాలనుకుంటున్నారో అది. నెక్స్ట్ మనకు ఫూటర్ ఉంది. ఫూటర్‌లో ఒక 2 బటన్స్ ఉన్నాయి. క్యాన్సెల్ అండ్ సేవ్ అని బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్యాన్సెల్ రిలేటెడ్ సేవ్ ఏమొద్దు. జస్ట్ మనం డేటా చూపించే వరకు వెళ్దాం ఇప్పుడు. సేవ్ అనేది రేపు చూసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి. మనం ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పాయింట్ ఏంటి అంటే కాంటాక్ట్ డేటా ఏదైతే ఉందో అది పేరెంట్ కాంపోనెంట్‌లో రిట్రీవల్ చేస్తున్నాం కదా! రైట్. మనం థర్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇక్కడనే బైర్ మెథడ్ యూజ్ చేసి చిల్డ్రన్ డేటాని మనం రిట్రీవ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ చిల్డ్రన్ డేటా పేరెంట్ కాంపోనెంట్‌లో నుంచి చిల్డ్రన్ కాంపోనెంట్‌కెళ్ళాలి. ఎలా ఎళ్ళాలి? అండ్ సేమ్ లాజిక్ ఎలా అయితే మీరు బేసిక్‌గా ఎలా అయితే మీరు ఆ అపెక్స్‌లో ఒక మెథడ్‌ని ఇంకో మెథడ్‌లో కాల్ చేసినప్పుడు పారామీటర్స్ పాస్ చేసాం కదా! అదే టైప్‌లో మనం పాస్ చేస్తాం. సేమ్. అందుకే అంటాను కదా! ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఫండమెంటల్‌గా నేర్చుకుంటే ఇది ఈజీ అవుతుంది. అది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏదైనా. అక్కడ ఎలా అయితే ఒక మెథడ్‌ని ఇంకో మెథడ్‌లో యూజ్ చేసామో, ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్‌ని ఇంకో కాంపోనెంట్‌లో యూజ్ చేస్తున్నాం. ఒకటేమో చిల్డ్రన్ కాంపోనెంట్ అవుతుంది. ఒకటేమో పేరెంట్ కాంపోనెంట్ అవుతుంది. సో, అక్కడ మనం పారామీటర్స్ పాస్ చేసాం కదా! ఇక్కడ కూడా ఈ చిల్డ్రన్ కాంపోనెంట్‌కి ఏదైతే డేటా కావాలో, ఆ డేటాని మనం పేరెంట్ కాంపోనెంట్ నుంచి పాస్ చేయాల్సి ఉంటుంది. సో, దాని రిలేటెడ్ కోడ్ ఆల్రెడీ మన చాట్‌జీపీటీలో వచ్చింది. నేను చూపిస్తాను. ఇది. ఇది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫైన్. ఇక్కడ చూడండి. కాంటాక్ట్, ఆన్ క్లోజ్, ఆన్ సక్సెస్ అని టోటల్ 2 ఉన్నాయి. ఫర్ నౌ సక్సెస్ ఏదైతే ఉందో అది నేను రిమూవ్ చేసేస్తాను. జస్ట్ క్లోజింగ్ కావాలి. డేటా మనం పంపించాలి. అంతే ఇంకేం అవసరం లేదు. డేటా పంపించడం కోసం కాంటాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది. ఇక్కడ సెలెక్టెడ్ కాంటాక్ట్ ఉంది కదా! ఇది మనకు పేరెంట్ కాంపోనెంట్‌లో ఉన్న వేరియబుల్. ఎప్పుడైతే రైట్ సైడ్‌లో మీకున్నాయి కదా! ఇవన్నీ మనకు పేరెంట్ కాంపోనెంట్‌లో ఉన్న వేరియబుల్స్. వీటిని అట్రిబ్యూట్స్ లాగా కన్సిడర్ చేయండి. మనం రెగ్యులర్‌గా డేటా టేబుల్ లోపల చూడండి కీ ఫీల్డ్, డేటా, కాలమ్స్, ఆన్ రో యాక్షన్స్ అన్నేంటి ఇవన్నీ అట్రిబ్యూట్స్. వాటెవర్ ఆ లైట్నింగ్ డేటా టేబుల్ కాంపోనెంట్ ఉందో దాంట్లో ఉన్న అట్రిబ్యూట్స్. సేమ్ అలానే మీరు ఎప్పుడైనా ఈ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేస్తున్నారో, ఆ బిల్డ్ చేసిన ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్స్‌లో కూడా అట్రిబ్యూట్స్‌ని డిఫైన్ చేయొచ్చు. అండ్ ఆ అట్రిబ్యూట్స్‌కి డేటా పాస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ డేటా అనేది ఒక అట్రిబ్యూట్. ఏది డేటా టేబుల్ లోపల. మనం దానికి డేటా పాస్ చేసాం. సేమ్ అలానే మనం ఇక్కడ మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్ ఇది. అండ్ ఇక్కడ మీరు కాంటాక్ట్ డేటా ఆర్ వాటెవర్ నేమ్ ఉందో ఆ నేమ్ ఇచ్చేసుకోండి వేరియబుల్ నేమ్. అక్కడ ఇష్యూ ఏం లేదు.
సో, ఇక్కడ కాంటాక్ట్ నుంచి ఇచ్చారు. అంటే మనము చైల్డ్ కాంపోనెంట్ లోపల ఇప్పుడు కాంటాక్ట్ అనే ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేయాలి. డేటా యాక్సెప్ట్ చేయాలంటే. సో, చైల్డ్ కాంపోనెంట్ జేఎస్‌లోకొచ్చి ఫస్ట్ థింగ్ నేను చేసేది రేట్ ఏపీఐ అండ్ ఎందుకు ఏపీఐ నేను డిఫైన్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు వాటెవర్ ఈ కాంటాక్ట్ అనే వేరియబుల్ ఉందో, ఈ కాంటాక్ట్ అనే వేరియబుల్ చిల్డ్రన్ కాంపోనెంట్‌లో కాదు, పేరెంట్ కాంపోనెంట్‌లో కూడా మనకు అవైలబుల్‌గా ఉండాలి. ఎందుకంటే అలా అయితేనే డేటా పాస్ అయితుంది. రైట్? మనం డేటా పాస్ చేయాలి అంటే ఈ చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఏదైతే మనం డిక్లేర్ చేసే వేరియబుల్ ఉందో అది పేరెంట్ కాంపోనెంట్‌లో అవైలబుల్‌గా ఉంటే దానికి మనం అసైన్ చేయొచ్చు. అందుకే మనం దాన్ని @ఏపీఐ అని మెన్షన్ చేసాం. ఒకవేళ అపెక్స్‌లో అయితే మనం దాన్ని పబ్లిక్ చేస్తాం. సో, పబ్లిక్ చేస్తే వేరే మెథడ్‌లో ఉన్న ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌ని మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. బట్ ఈ కేస్‌లో మనం ఏపీఐ అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది. కాన్ డేటా పెట్టుకోండి. కాంటాక్ట్ డేటా పెట్టేయండి. కాంటాక్ట్ రికార్డ్ డేటా వాటెవర్ వేరియబుల్ మీ ఇష్టం. సో, పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి చైల్డ్ ఆబ్జెక్ట్‌కి డేటా పాస్ చేయడం. ఇది ఒక కాన్సెప్ట్. రైట్? కమ్యూనికేషన్ బిట్వీన్ 2 కాంపోనెంట్స్. దాంట్లో ఫస్ట్ థింగ్ పేరెంట్ కాంపోనెంట్ నుంచి చిల్డ్రన్ కాంపోనెంట్‌కి డేటా పాస్ చేయాలి. ఇది ఫస్ట్ సినారియో. దానికోసం మనం ఏపీఐ యూజ్ చేస్తాం. స్టెప్ 1 వచ్చేసి ఏపీఐ యూజ్ చేసుకొని చిల్డ్రన్ కాంపోనెంట్ లోపల ఏదో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం. అండ్ ఆ వేరియబుల్‌ని చిల్డ్రన్ కాంపోనెంట్ ట్యాగ్ ఏదైతే ఉందో పేరెంట్ కాంపోనెంట్ లోపల అక్కడ మనం పాస్ చేసి డేటాని యాక్సెప్ట్ చేస్తాం. ఇలా పేరెంట్ నుంచి చిల్డ్రన్‌కి డేటా పాస్ చేయొచ్చు. అండ్ ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎలాంటి ఇష్యూ ఉండదు. గుర్తుంచుకోండి. రైట్? సో, ఏపీఐ అనేది డేటా కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్ అప్పుడు యూజ్ అవుతుంది. స్పెసిఫిక్ టు పేరెంట్ నుంచి చిల్డ్రన్‌కి డేటా పాస్ చేయాలి అనుకున్నప్పుడు. పేరెంట్ టు చిల్డ్రన్ గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్ నుంచి చిల్డ్రన్‌కి ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి మధ్యల మనం కమ్యూనికేషన్ చేయాలి. విచ్ మీన్స్ డేటా పాస్ చేయాలి అనుకున్నప్పుడు ఏపీఐ యూజ్ చేయాలి. అండ్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ చిల్డ్రన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో చిల్డ్రన్ కాంపోనెంట్ లోపల ఏపీఐ అనేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి. అండ్ పేరెంట్ కాంపోనెంట్‌లో ఏదైతే చిల్డ్రన్ కాంపోనెంట్ హెచ్టీఎంఎల్ ట్యాగ్ ఉందో అక్కడికొచ్చి ఆ వేరియబుల్‌ని యాస్ ఎ అట్రిబ్యూట్ లాగా పాస్ చేసి డేటా యాక్సెప్ట్ చేయాలి. చాలా క్లియర్‌గా నోట్ డౌన్ చేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫైన్. అండ్ ఇక్కడ ఆన్ క్లోజ్ అని ఒకటుంది కదా! ఈ ఆన్ క్లోజ్ అనేది ఒక ఫంక్షన్ బేసిక్‌గా. అంటే మనము చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఉన్న ఫంక్షన్‌ని కూడా పేరెంట్ కాంపోనెంట్ నుంచి కాల్ చేయొచ్చు బేసిక్‌గా. ఎందుకు ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తున్నాము అంటే చిల్డ్రన్ కాంపోనెంట్ ఇప్పుడు మోడల్ ఓపెన్ అవుతుంది. మోడల్ ఓపెన్ అవ్వగానే ఆ మోడల్ లోపల క్లోజ్ అని ఒక బటన్ కావాలి. ఆ బటన్ క్లోజ్ చేయగానే నాకు ఈ మోడల్ క్లోజ్ అవ్వాలి. అలా క్లోజ్ అవ్వాలంటే మనకిక్కడ ఈ షో మోడల్ ఉందిగా, ఈ షో మోడల్ అనేది ఫాల్స్ అవ్వాలి. అది ఫాల్స్ ఎలా అవుద్ది? అదేమో పేరెంట్ కాంపోనెంట్‌లో ఉంది. బట్ మనం బటన్ క్లిక్ చేసేది చిల్డ్రన్ కాంపోనెంట్ లోపల. సో, చిల్డ్రన్ కాంపోనెంట్‌లో బటన్ క్లిక్ చేస్తే పేరెంట్ కాంపోనెంట్‌లో ఒక వేరియబుల్ చేంజ్ అవ్వాలి. ఇది మన సిట్యుయేషన్. దానికోసం మనం ఏం చేసామంటే ఆన్ క్లోజ్ అనేది ఒక మెథడ్ ఉంటుంది. ఏది మనం చిల్డ్రన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనం డిక్లేర్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఇక్కడుంది ఆన్ క్లోజ్ హ్యాండిల్ సేవ్ హ్యాండిల్ ఆన్ క్లోజ్ హ్యాండిల్ క్లోజ్ రైట్. హ్యాండిల్ క్లోజ్ ఏదైతే ఉందో ఈ హ్యాండిల్ క్లోజ్ అనేది నేను చిల్డ్రన్ మోడల్ లోపల చిల్డ్రన్ కాంపోనెంట్ లోపల యాడ్ చేశాను. ఇక్కడ చూడండి హ్యాండిల్ క్లోజ్ అనే ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే మనకి ఏదైతే చిల్డ్రన్ కాంపోనెంట్ ఉందో అక్కడ క్యాన్సెల్ అనే ఒక బటన్ ఉంది. ఆ క్యాన్సెల్ అనే బటన్ మీద యూజర్ క్లిక్ చేసినప్పుడు హ్యాండిల్ క్లోజ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ హ్యాండిల్ క్లోజ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వగానే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ జావాస్క్రిప్ట్‌లో చూడండి హ్యాండిల్ క్లోజ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అవ్వగానే ఇక్కడ థిస్ డాట్ డిస్పాచ్ ఈవెంట్ అనేసి ఏదో ఇక్కడ అవుతుంది. అదేంటి అంటే ఇది ఈవెంట్ అన్నమాట. దీన్ని ఈవెంట్స్ అంటారు. ఇప్పుడు బేసిక్‌గా మీరు ఇన్‌పుట్ ఫీల్డ్ మీద బటన్ మీద ఆన్ క్లిక్, ఆన్ చేంజ్ ఉన్నాయి కదా! రైట్? సో, ఇప్పుడు పేరెంట్ ఇదుంది. ఈ కాంపోనెంట్ లోపల డేటా టేబుల్ ఉంది. ఆన్ రో యాక్షన్ అనేది ఒకటుంది. ఇదేంటి? ఇదొక ఈవెంట్. ఈ ఈవెంట్ పెర్ఫార్మ్ అవ్వగానే మనము ఈ పేరెంట్ కాంపోనెంట్ లోపల హ్యాండిల్ రో యాక్షన్ అనేది ఒక ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. సేమ్ అలానే ఒకవేళ ఈ చిల్డ్రన్ ఏదైతే ఫంక్షన్ ఉందో, ఈ చిల్డ్రన్ ఫంక్షన్‌లో కూడా ఏదైనా ఈవెంట్ హ్యాపెన్ అయితే, ఆ ఈవెంట్‌ని మనం పేరెంట్ కాంపోనెంట్‌లో ఏమంటారు మేనేజ్ చేయాలి అనుకుంటే ఇవే అన్నమాట. సో, ఇక్కడ నేనేం చేశా అంటే చిల్డ్రన్ కాంపోనెంట్ లోపల క్లోజ్ అనే క్యాన్సెల్ అనే ఒక బటన్ ఉంది. అది క్లిక్ చేయగానే హ్యాండిల్ క్లోజ్ అనే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ థిస్ డాట్ డిస్పాచ్ ఈవెంట్ న్యూ కస్టమ్ ఈవెంట్ అనేది పాస్ చేస్తున్నా.
అయితే ఇంతకుముందుకు ఆన్ క్లిక్, ఆన్ పేజ్ మీద బ్రౌజర్ ఏదైతే ఉందో, బ్రౌజర్ అనేది ఈవెంట్స్‌ని రిలీజ్ జేసింది. ఆ రిలీజ్ జేసిన ఈవెంట్స్‌ని మనం యాక్సెప్ట్ చేసి, మనం కావాల్సినంత చేసాం. బట్ ఇక్కడ మనం ఏదైతే కాంపోనెంట్ బిల్డ్ చేసామో, అది మాన్యుయల్‌గా మనం బిల్డ్ చేసింది. సో, ఇప్పుడు ఇక్కడ బ్రౌజరు ఈవెంట్స్‌ని రిలీజ్ చేయదనమాట. ఆ ఈవెంట్స్‌ని మనమే రిలీజ్ చేయాల్సుంటుంది. సో, అందుకే ఇక్కడ నేను క్లోజ్ అని ఇచ్చా. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చేయండి. క్లోజ్ మోడల్ అని ఇవ్వండి, క్లోజ్ చైల్డ్ మోడల్ అని ఇవ్వండి. మీ ఇష్టం. బట్ ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇస్తారో, అదే నేమ్‌ని మీరిక్కడ యూజ్ చేయాల్సుంటుంది. బట్ దానికంటే ముందు ఇక్కడ ఆన్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేశారు గుర్తుందా? చూడండి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కాంటాక్ట్ ఉంది. ఇక్కడ క్లోజ్ ఉంది. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్షియేషన్ ఏంటి అంటే, కాంటాక్ట్ అనేది ఒక వేరియబుల్ మాత్రమే. అది జస్ట్ డేటా యాక్సెప్ట్ చేస్తుంది. ఆన్ క్లోజ్ అనేది ఒక ఈవెంట్. సో, చిల్డ్రన్ కాంపోనెంట్‌లో నుంచి ఆన్ క్లోజ్ అనే ఒక ఈవెంట్ ఫైర్ అయినప్పుడు పేరెంట్ కాంపోనెంట్‌లో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఈ ఆన్ క్లోజ్ అనే ఈవెంట్ ఎప్పుడు ఫైర్ అవుతుంది? బేసిక్‌గా ఈ హ్యాండిల్ క్లోజ్ అనే ఈవెంట్ ఏదైతే ఉందో అది క్లిక్ అయినప్పుడు మనం ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో ఒక ఈవెంట్‌ని డిస్పాచ్ చేస్తున్నాం. ఈ ఈవెంట్ డిస్పాచ్ అవ్వగానే పేరెంట్ కాంపోనెంట్‌లో హ్యాండిల్ క్లోజ్ మోడల్ అని ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీని రిలేటెడ్ మనకు కావాల్సిన లాజిక్ రాయాల్సి ఉంటుంది. సో, లెట్స్ రైట్ ద లాజిక్. సింపుల్‌గా ఏం లేదు. షో మోడల్‌ని నేను ఫాల్స్ చేస్తే ఆ మోడల్ క్లోజ్ అయిపోతుంది. అంతే. ఎందుకంటే మనము ఆ మోడల్ ట్రూ అవుతే రైట్ షో మోడల్ అనే వేరియబుల్ ట్రూ అవుతే మోడల్ ఓపెన్ చేస్తున్నాం. అది ఫాల్స్ అయితే మోడల్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఏదైతే ఉందో, ఆ సేవ్‌ని నేను కామెంట్ ఔట్ చేస్తున్నా. అండ్ ఏం రిక్వైర్డ్ లేదు. ఇక్కడ చూడండి కాంటాక్ట్ డాట్ ఫస్ట్ నేమ్, కాంటాక్ట్ డాట్ లాస్ట్ నేమ్ అని సంథింగ్ ఏదో ఉంది. ఈమెయిల్, ఫోన్ నంబర్ చూపిస్తుంది. యాస్ ఆఫ్ నౌ ఈ ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని అన్నిటిని జస్ట్ ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ మాత్రం చూపించుకుందాం. తర్వాత ఫీల్డ్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. రైట్. సో, మనకిక్కడ కాంటాక్ట్ లోపల ఉంది. ఇదేంటిది? చిల్డ్రన్ కాంపోనెంట్ చూడండి. ఎడిట్ కాంటాక్ట్ మోడల్. రైట్. దీంట్లో ఈ కాంటాక్ట్. రైట్. దీనికి ఎక్కడి నుంచి డేటా వస్తుంది? దీనికి పేరెంట్ కాంపోనెంట్ నుంచి డేటా వస్తుంది. ఎలా వస్తుంది? పేరెంట్ కాంపోనెంట్‌లో వాటెవర్ ఆ మోడల్ ఉందో, ఆ డేటా టేబుల్ ఉందో దాని మీద క్లిక్ చేయగానే డేటా పాస్ అయిపోతుంది. ఇప్పుడు క్లిక్ డిప్లాయ్. సారీ ఫస్ట్ చిల్డ్రన్ కాంపోనెంట్ కూడా డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అండ్ అగైన్ పేరెంట్ కాంపోనెంట్ కూడా మళ్ళీ డిప్లాయ్. చాలా హెవీగా ఉంటుంది. బట్ నో ప్రాబ్లమ్. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ చూడండి. నోట్స్ అలా క్లియర్‌గా రాయండి. కమ్యూనికేషన్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ చేయడానికి @API అనే డెకరేటర్ యూజ్ చేస్తాం. దానికి ప్రాసెస్ చైల్డ్ కాంపోనెంట్ లోపల మీరు @API అని చెప్పేసి ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయండి. అండ్ పేరెంట్ కాంపోనెంట్‌లో ఏదైతే చైల్డ్ కాంపోనెంట్ HTML ట్యాగ్స్ ఉన్నాయో అక్కడ ఆ వేరియబుల్‌ని యాస్ ఎ అట్రిబ్యూట్ లాగా పాస్ చేయండి. అండ్ చైల్డ్ కాంపోనెంట్‌లో ఏదైనా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు పేరెంట్ కాంపోనెంట్‌లో సంథింగ్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం ఈవెంట్స్‌ని డిస్పాచ్ చేస్తున్నాం. అండ్ ఆ ఈవెంట్స్‌ని పేరెంట్ కాంపోనెంట్‌లో యాక్సెప్ట్ చేస్తున్నాం. క్లిక్ ఎడిట్. చూడండి ఎడిట్ క్లిక్ చేయగానే ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను క్యాన్సెల్ క్లిక్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. ఇంత నీట్‌గా ఉంది. రైట్. సో, అగైన్ క్లిక్. ఇప్పుడు ఎడిట్ క్లిక్ చేయగానే ఏమైందో నేను చెప్తా. మళ్ళీ ఒకసారి మనము డీకోడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసామా? ఎడిట్ క్లిక్ చేయగానే పేరెంట్ కాంపోనెంట్ ఇక్కడ చూడండి హ్యాండిల్ రో యాక్షన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో, పేరెంట్ కాంపోనెంట్‌లో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఫంక్షన్‌లో మనకి ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎడిట్ అండ్ డిలీట్. సో, ఇక్కడ ఎడిట్ క్లిక్ అయితే లాజిక్, డిలీట్ క్లిక్ అయితే డిలీట్ లాజిక్ వస్తుంది. ఎడిట్ క్లిక్ అవ్వగానే మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడేదైతే యాక్షన్ ఎగ్జిక్యూట్ అయిందో అది ఎడిట్ యాక్షనా? ఒకవేళ ఎడిట్ యాక్షన్ అయితే వాటెవర్ కాంటాక్ట్ డేటా మనకుందో ఆ కాంటాక్ట్ డేటానంతా ఈ సెలెక్ట్ కాంటాక్ట్ అనే ఒక వేరియబుల్‌లో కాపీ చేసుకుంటున్నాం. ఎలా వచ్చింది కాంటాక్ట్ డేటా? మనకి ఈవెంట్ ఏదైతే యాక్సెప్ట్ చేసామో ఆ ఈవెంట్ లోపల ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ రో అనే ఒక దాంట్లో అవైలబుల్‌గా ఉంది. దాంతో పాటు షో మోడల్ అనేసి ఒక వేరియబుల్‌ని మనం ట్రూ చేస్తున్నాం. అండ్ ఇది బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. సో, పేరెంట్ కాంపోనెంట్‌లో మనం ఏం యాడ్ చేసామంటే టెంప్లేట్ ఇఫ్ ట్రూ అనే ఒక కండిషనల్ రెండరింగ్ యాడ్ చేసాం. ఇదేం చేస్తుంది అంటే మీరేదైతే చైల్డ్ కాంపోనెంట్ పెట్టుకున్నారో ఆ చైల్డ్ కాంపోనెంట్‌ని ఈ షో మోడల్ అనే వేరియబుల్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ కాంపోనెంట్ కనిపిస్తుంది. ఇది ఫాల్స్ ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్ కనిపించదు. రైట్. సో, హ్యాండిల్ రో యాక్షన్‌లో మీరు ఎడిట్ క్లిక్ చేయగానే షో మోడల్ అనే వేరియబుల్ ట్రూ అవుతుంది. అది ట్రూ అవ్వగానే మోడల్ కనిపిస్తుంది.
ఈ మోడల్ కనిపించేటప్పుడు మనం ఏమనుకుంటున్నాం మోడల్‌లో డేటా చూపించాలి అనుకుంటున్నాం. బట్ వాటెవర్ డేటా కాంటాక్ట్ డేటా ఉందో అదంతా మనకు చిల్డ్రన్ లోపలనే ఉంది. పేరెంట్ లోపల ఉంది. సో, ఇప్పుడు పేరెంట్ నుంచి చిల్డ్రన్‌కి డేటా వెళ్ళాలి. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి పేరెంట్ అండ్ చిల్డ్రన్. సో, చిల్డ్రన్ నుంచి పేరెంట్ నుంచి చిల్డ్రన్‌కి డేటా ఎళ్ళాలి. ఇది ఈజియెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్. దీంట్లో సింపుల్‌గా మీకేదైతే చిల్డ్రన్ కాంపోనెంట్ ఉందో దాంట్లో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ @API. అండ్ దెన్ అదే వేరియబుల్‌ని యాస్ ఎ అట్రిబ్యూట్ లాగా యాక్సెప్ట్ చేయండి. అండ్ దెన్ మీకు పేరెంట్ కాంపోనెంట్‌లో ఏదైతే వేరియబుల్ లోపల డేటా స్టోర్ చేసారో ఆ వేరియబుల్‌ని ఈ అట్రిబ్యూట్‌కి అసైన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పేరెంట్ చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఏదైనా ఫంక్షన్ సపోజ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పేరెంట్ కాంపోనెంట్‌లో సంథింగ్ ఏదైనా అవ్వాలి అనుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఈ వేరియబుల్ చేంజ్ అవ్వడం కాదు. ఇంకేదైనా చేయొచ్చు. అలా అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చిల్డ్రన్ కాంపోనెంట్ లోపల వాటెవర్ బటన్ ఒకటి ఉంటుందో రైట్? బటన్ ఉంది. హ్యాండిల్ క్లోజ్ అనేది. ఈ హ్యాండిల్ క్లోజ్ క్లిక్ చేయగానే యూజర్ పేరెంట్ కాంపోనెంట్‌లో మనం సంథింగ్ చేంజెస్ చేయాలి అనుకుంటున్నాం. పేరెంట్ కాంపోనెంట్‌కి తెలియాలి. ఏమని తెలియాలి? చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఈ ఫంక్షన్ క్లిక్ అయింది. సో, మీ దాంట్లో సమ్ చేంజెస్ మీరు చేయాలి అని చెప్పేసి పేరెంట్ కాంపోనెంట్‌కి మనం నోటిఫై చేయాలి. ఆ నోటిఫికేషన్‌నే మనం ఈవెంట్స్ అంటున్నాం. అయితే ఇక్కడ బ్రౌజర్ అయితే ఈవెంట్స్‌ని పాస్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఎడిట్ కాంటాక్ట్ మోడల్ అనేది మనం క్రియేషన్ చేసిన చిల్డ్రన్ కాంపోనెంట్. సో, ఇక్కడ మనమే ఈవెంట్‌ని పాస్ చేయాల్సుంటుంది. సో, థిస్ డాట్ డిస్పాచ్ ఈవెంట్ అని చెప్పేసి నేను ఒక ఈవెంట్ నేమ్ ఇచ్చా. ఇదే ఈవెంట్‌ని నేను చిల్డ్రన్ ట్యాగ్ ఏదైతే ఉందో అక్కడ ఆన్ అనే కీవర్డ్ యాడ్ చేసి ఆ ఈవెంట్ నేమ్ ఇచ్చేసా. ఎలా అయితే ఆన్ చేంజ్, ఆన్ క్లిక్ ఉందో ఇప్పుడు ఈ ఆన్ క్లోజ్ అనేది కూడా అలానే వర్క్ అవుతుంది. ఈ ఆన్ క్లోజ్ ప్లేస్‌లో మీరు ఆన్ క్లోజ్ మోడల్ అని పెట్టొచ్చు. ఆన్ క్లోజ్ చైల్డ్ మోడల్ అని పెట్టొచ్చు. మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యువర్ డిసిషన్. బట్ ఇక్కడ ఏదైతే మీరు యాడ్ చేస్తున్నారో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈవెంట్ నేమ్ అదే ఈవెంట్ నేమ్ ఇక్కడ ఉండాలి. బట్ ఇక్కడ ఆన్ అనేది ఒకటి యాడ్ అవ్వాలి. సో, ఈ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే పేరెంట్ కాంపోనెంట్‌లో మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్‌లో వేరియబుల్‌ని మనం ఫాల్స్ చేసుకుంటాం. రైట్? ఇది మనకు ప్రెజెంట్ అవుతున్న వర్క్ ఫ్లో అన్నమాట. సక్సెస్‌ఫుల్‌గా మనం ఇప్పుడు ఎడిట్ క్లిక్ చేయగానే మోడల్ ఓపెన్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ ద మోడల్ డేటా కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్‌లో ఫస్ట్ టైప్ పేరెంట్ టు చైల్డ్ అయితే పాసిబుల్ అయింది చూసుకున్నాం. అండ్ ఈవెన్ చిల్డ్రన్‌లో ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు నాట్ ఓన్లీ క్యాన్సెల్ ఈవెన్ చిల్డ్రన్‌లో ఇప్పుడు ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ చేంజ్ అయింది. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు కూడా మీరు సంథింగ్ ఏదైనా పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు సేమ్ ఆ ఈవెంట్‌ని డిస్పాచ్ చేయొచ్చు. ఎలా అయినా డిస్పాచ్ చేయొచ్చు. మీ ఇష్టం అది. అది ఆన్ చేంజ్ మీద చేయాలా? ఆన్ క్లిక్ మీద చేయాలా? మీ ఇష్టం. ఇక్కడ ఏమైందంటే బటన్ క్లిక్ చేసినప్పుడే మనము ఆ ఈవెంట్‌ని డిస్పాచ్ చేస్తున్నాం. చూడండి. క్యాన్సెల్ ఈ క్యాన్సెల్ బటన్‌ని క్లిక్ చేయగానే హ్యాండిల్ క్లోజ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దాంట్లో ఈవెంట్‌ని డిస్పాచ్ చేస్తున్నాం. లేదు ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ ఉంది. ఈ ఈమెయిల్ ఫీల్డ్ మీద మీరేదన్నా ఆన్ చేంజ్ ఈవెంట్ యాడ్ చేసి, ఆ ఆన్ చేంజ్ ఈవెంట్‌లో ఆ ఫంక్షన్‌ని డిస్పాచ్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. ఇది బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్ అవుతుందన్నమాట. సో, చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఏదైనా ఒక యూజర్ యాక్షన్ పెర్ఫార్మ్ అయినప్పుడు అండ్ పేరెంట్ కాంపోనెంట్‌లో అది మీరు నోటిఫై చేయాలి అనుకుంటే, మనం చిల్డ్రన్ కాంపోనెంట్‌లో నుంచి ఈవెంట్స్‌ని పాస్ చేస్తాం. అండ్ పాస్ చేసిన ఈవెంట్స్‌ని పేరెంట్ కాంపోనెంట్‌లో యాక్సెప్ట్ చేసుకుంటాం. ఇలా మనం 2 థింగ్స్ ఇక్కడ. ఏది చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఈవెంట్‌ని పాస్ చేసి పేరెంట్ కాంపోనెంట్‌లో యాక్సెప్ట్ చేయడం. ఇది చూసాం. డేటా పాసింగ్ ఏదైతే ఉందో బిట్వీన్ కాంపోనెంట్స్ ఇది చూసాం విత్ ద హెల్ప్ ఆఫ్ @API. రైట్? సో, ఇవాల్టికి ఇది సరిపోతుంది. అండ్ మోస్ట్‌లీ రేపేం చేద్దామంటే సేమ్ ఆ కాంపోనెంట్‌లో డేటా ఎడిట్ చేయడము, సేవ్ చేయడము అలాంటి థింగ్స్ చూసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. బిట్వీన్ పేరెంట్ నుంచి చిల్డ్రన్‌కి రావాలి. అదొకటుంటుంది. అండ్ బిట్వీన్ సిబ్లింగ్ కాంపోనెంట్స్ కూడా డేటా పాసింగ్ ఉంటుంది. సో, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుందాం. టైం ఉంది ఎలాగో. అండ్ మోస్ట్‌లీ నేను చాలా ఏవైతే కొన్ని పాయింట్స్ చెప్తున్నానో ఆ పాయింట్స్‌ని ఒక హైలైట్ చేసి నోట్స్ రాసుకోండి. మీరు ఎల్‌డబ్ల్యూసీ మీద వర్క్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ వర్క్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ కాంపోనెంట్ క్రియేషన్ చేసేటప్పుడు మీరు ఇలానే క్యామెల్ కేస్‌తోని క్రియేషన్ చేస్తారు కదా! అండ్ చిల్డ్రన్ కాంపోనెంట్‌ని పేరెంట్ కాంపోనెంట్‌లో యూజ్ చేసేటప్పుడు మీరు క్యామెల్ కేస్‌లో యూజ్ చేయలేరు. చూడండి. సి డాష్ ఎడిట్ డాష్ కాంటాక్ట్ డాష్ మోడల్. సో, ఇలానే యూజ్ చేయాలి. అండ్ క్యామెల్ కేస్‌లోనే మనకు కావాల్సిన కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. చాలా వరకు ఇక్కడనే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఫైన్. ఓకే. సో, ఐ హోప్ క్లియర్ అనుకుంటున్నా. అండ్ ప్రాక్టీస్ చేయండి కరెక్ట్‌గా. డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి. అండ్ థాంక్ యూ.
ఓకే బ్రో. థాంక్ యూ.